शिवभजन। शंभो शंकर नमः शिवाय। शंभो शंकर नमः शिवाय। सांब सदा शिव नमः शिवाय। सांब सदा शिव नमः शिवाय। नंदिवाहन नमः शिवाय। नंदिवाहन नमः शिवाय। नागभूषण नमः शिवाय। नागभूषण नागभूषण नमः शिवाय। नागभूषण नमः शिवाय। शंभो शंकर नमः शिवाय। शंभो शंकर। सांब सदा शिव नमः शिवाय। कैलासाधिप नमः शिवाय। कैलासाधिप नमः शिवाय। चिदंबरेश नमः शिवाय। चिदंबरेश नमः चिदंबरेश नमः शिवाय। चिदंबरेश शिवाय। शंभो शंकर नमः शिवाय। सांब सदा शिव नमः शिवाय। हर हर शंकर नमः शिवाय। हर हर शंकर नमः शिवाय। भवहर शंकर नमः शिवाय। भवहर शंकर नमः भवहर शंकर नमः शिवाय। भवहर शंकर। शंभो शंकर नमः शिवाय। सांब सदा शिव नमः शिवाय। सांब सदा शिव नमः शिवाय। शंभो शंकर नमः शिवाय। शंभो शंकर नमः शिवाय। शंभो शंकर नमः शिवाय। शंभो शंकर नमः। सांब सदा शिव नमः शिवाय। सांब सदा शिव नमः। सांब सदा शिव नमः शिवाय। सांब सदा शिव नमः। शंभो शंकर नमः शिवाय। शंभो शंकर। सांब सदा शिव नमः शिवाय। जय बोलो शंकर भगवान की जय।
ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమస్తజన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఎన్ని తెలివితేటలున్నా, ఎంత జ్ఞానం మనం ఈ లోకంలో సంపాదించినప్పటికీ కూడా భగవంతుని మీద ప్రేమ లేకపోయినా, గురువు యందు భక్తి లేకపోయినా అవన్నీ ఎన్ని ఉన్నా కూడా పేక మేడల్ లాంటివే. అంటే ఫౌండేషన్ లేనటువంటి ఇల్లు ఎలాగైతే నిల్వజాలదో, జీవితంలో మనం సంపాదించే ఆస్తిపాస్తులు కానీ, మనం సముపార్జన చేసినటువంటి అనేకమైన జ్ఞానాలు కానీ ఇవన్నీ కూడా నిరర్థకమవుతాయి. అందుకని ఏది తెలుసుకుంటే ఇక మనిషికి తెలుసుకోవాలి అనేటువంటి ఇక బుద్ధే పుట్టదు. ఆ తత్వాన్ని తెలుసుకోమనే మనిషికి బుద్ధి ఇచ్చాడు, మనిషి జన్మనిచ్చాడు. మరి ఈ మనిషి జన్మని కేవలం సుఖభోగాలని పొందడం కోసం మాత్రమే జీవితమంతా మనం వెచ్చిస్తున్నాం. బాల్యంలో అంటే ఆటపాటలతో జీవితం గడిచిపోతుంది. యవ్వనంలోకి వచ్చేసరికేమో ఆకర్షణకి ఎక్కువగా లోనవ్వటం జరుగుతుంది. ఇక ఒక ఇంటివాడైన తర్వాత గృహస్థ బాధ్యతలు వచ్చేసరికి ఇంకా సంపాదనలో పడిపోయి ఇక ఆ సంపాదనలోనే నిమగ్నం అయిపోయి ఉంటాడు. సంపాదన అయిపోయి ఇల్లు కూడగట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన తర్వాత ఇంకా వయసు అయిపోయి వానప్రస్థం, అంటే ఇప్పుడు మనం నేను వాడుతున్నాను పదం మనం అనండి, వానప్రస్థం అనే పదమే తెలియదు ఎవరికి ఇప్పటికీ. అవునా? కేవలం ముసలివాళ్ళు అయిపోయి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంటాం. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోగానే మిగిలిపోయేది ఏమిటి అని అంటే వృద్ధస్తావత్ చింతాసక్త. భజగోవిందంలో చెప్పారు, మనిషి జీవితం ఎలా వృధా అవుతుందట. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త
వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. పరమే బ్రహ్మణి కహ అపి న సక్తః. ఈ 3 దశల్లోనూ జీవితం అంతా గడిచిపోతుంది, కానీ ఎవరూ కూడా ఆ పరమమైనటువంటి బ్రహ్మతత్వాన్ని, భగవంతుడిని గురించి ఆలోచించేవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేదే. ఎవరికి తీరిక లేదే, ఎవరికి మనసు రావడం లేదే అని శంకరాచార్యులు వారు బాధపడ్డారు. బాగా ఆలోచించండి ఒకసారి. మనం కూడా మన జీవితాన్ని మనం కూడా పరిశీలించుకొని ఒకసారి ఆలోచించుకుంటే, కష్టపడి నిజంగా డబ్బు సంపాదించడం తప్పనడం లేదు. డబ్బు సంపాదించాలి, అవసరానికి, ఇల్లు గడవటానికి, అవసరాలన్నింటినీ తీర్చుకొని అందరికీ కూడా సుఖాన్ని ఇవ్వడానికి డబ్బు అవసరమే. కానీ డబ్బే ప్రధాన ధ్యేయంగా జీవించేటువంటి వాళ్ళు డబ్బును పెంచుకుంటూ పోతారు. ఎంత డబ్బు సంపాదిస్తారంటే, సంపాదించిన దానికి ఇంకొక 1000 ఇంతలు 10 ఇంతలు సంపాదించి నా తర్వాత తరం 3 తరాలు కూర్చున్నా తిన్నా తరగకూడదన్నంత మనం సంపాదించాలని కోరుకుంటాం. దానికోసం ఎన్ని కష్టాలైనా పడతాం. విచిత్రం ఏమిటంటే, అనుకుండి 22వ ఏటో 21వ ఏటో సంపాదన ప్రారంభిస్తే 60-65 ఏళ్ల వరకు కూడా సంపాదనలోనే మునిగిపోతాడు. ఇప్పుడు సంపాదన అంటే ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందంటే, చనిపోయిన తర్వాత పాపం చేస్తే నరకానికి పోతారని ఏదో మనకి పురాణాల్లో చెప్తారు. ఇప్పుడు ఆ నరకం ఎక్కడో లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబుల రూపంలో నరకంలోనే ఉంటున్నారు మన వాళ్ళందరూ. రాత్రిపూట నిద్ర లేకుండా నైట్ షిఫ్ట్లని, తెల్లవారుజామున 2 గంటల వరకు 3 గంటల వరకు మేల్కొని, అవునా, కాసేపు కూడా అటు ఇటు తిరగకుండా, తినటానికి లేకుండా, కంటికి నిద్ర లేకుండా, ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ, బ్యాక్ పెయిన్లు వచ్చి, పిల్లలు పుట్టకుండా, ఆ రేడియేషన్కి లోనైపోయి బ్రెయిన్ డ్రై అయిపోయి కళ్ళు చూపుపోతున్నాయి. అవునా, లోపల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మనిషికి బలం ఉండడం లేదు, కాసేపు నిలకడగా నుంచోలేకపోతున్నాం, ఒక పనిని సమర్థతతో కొంతసేపు చేయడానికి కూడా ఓపిక ఉండడం లేదు, అలసిపోతున్నాం. 1 కిలోమీటర్ నడిచేవాళ్ళు ఎవరున్నారండి ఈ కాలంలో? అవునా, నడిచెళ్ళటానికి కష్టం. చాలామంది నడవట్లేదు, ఇప్పుడు నడక మానేశారు. ఎందుకని? ఇంత ట్రాఫిక్ పెరిగిపోయింది. అవునా, 2 వీలర్ ఉంటే చాలు, లేదా కారు ఉంటే చాలు, తిరిగేయచ్చు లోకల్ 1-2 కిలోమీటర్లకు కూడా. ఇలా సుఖానికే అలవాటు పడిపోయి మనం జీవితం అంతా కష్టపడుతున్నామా? 65 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పటి వరకు ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడో అవన్నీ పెట్టుకొని 65 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్ని రోగాలు వచ్చి మీద పడతాయి. కాబట్టి ఈ రోగాలన్నీ వదిలించుకోవడం కోసం మళ్ళీ అదే డబ్బుని హాస్పిటల్లో ఖర్చు పెడతాడు. ఎందుకయ్యా నువ్వు సంపాదించింది అంటే, రోగాలు తెచ్చుకోవడానికి సంపాదించానండి. మరి ఆ డబ్బుని ఏం చేస్తున్నావంటే, మళ్ళీ రోగాలు తగ్గించుకోవడానికే మనం డబ్బు ఖర్చు పెడతాం. కరోనా టైంలో చూడండి ఎట్లా జరిగిందో, ఎంత భయంకరమైనటువంటి ఒక దశని దాటాము. ఆ సమయంలో అందరూ చాలా బుద్ధిమంతులైపోయారండి. ఎంత బుద్ధిమంతులనంటే, చచ్చినా ఇంకెప్పుడు మనం ఇలాంటి తప్పులు చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, 100కి 80% అందరూ బాగా ఉండాలి. ఇంకా తర్వాత ఇది గనక దాటిపోతే, మనం బతికి బట్టగడితే, మన ఇల్లు వాళ్ళు, ఇంటి వాళ్ళు, మన కుటుంబీకులు ఎవరికి ఏం కాకుండా ఉంటే, ఏ భగవంతుడా, తర్వాత ఇంకా మేము బాగుంటాం. ప్రతి వారు వాట్సాప్ల్లో మెసేజ్, ప్రకృతి కన్నెర్ర చేసింది, మనం చేసిన తప్పులకే కరోనా వచ్చింది అందరూ చెప్తున్నారు. కానీ మారిపోయారా? కరోనా దాటిపోయింది, టీకా కనుక్కున్నారు, వ్యాక్సిన్ వేసుకున్నారు, అందరూ బాగానే ఉన్నారు. చాలామంది చనిపోయారు. బతికున్న వాళ్ళందరూ మళ్ళా చక్కగా ఉందామని అనుకున్నారు. కానీ కుక్కతోక వంకర. ఏం చేస్తాం? మళ్ళా వెనక్కి బ్యాక్ టు పెవిలియన్. అవునా? కాబట్టి జీవితాన్ని దేనికి ఉపయోగించాలి అని అంటే, మహాత్ములు ఎవరిని కదిలిచ్చినా వాళ్ళు చెప్పేది ఒకటే, అయ్యా, ధర్మ అర్థ కామ మోక్షాలనే పురుషార్థాలను నువ్వు సాధించు. వీటన్నిటికీ అనుస్యూతముగా, అనుస్యూతం అంటే ఏమిటి? అన్నిటిలో ఓతప్రోతమై, ఎలాగైతే పూసలన్నిటిలో దారము కనబడకుండా అన్నిటిలోనూ ఆధారంగా ఉండి పూసలు ఒక దండలాగా ఏర్పడటానికి కారణమవుతుందో, అలాగే జీవితంలో ప్రతి అనుభవంలోనూ కూడా పరమమైన ఆనందం పొందాలంటే భగవన్నామస్మరణ అనేటువంటి ఒక దారం మన జీవితంలో ప్రతి అనుభవంలోనూ గుచ్చుకుంటూ మనమే పోవాలి. అది ఏనాడైతే మర్చిపోతామో, తెగిపోయిన దండ చిందరబందరైపోయి పూసలు ఎలా పడతాయో మన జీవితం కూడా అస్తవ్యస్తమవుతుంది. అందుకని బలంగా 100 శ్లోకాలు కంఠ శోష శంకరాచార్యులు వారు
నాయనా భగవంతుణ్ణి తలుచుకో, భగవంతుణ్ణి తలుచుకో. ఈ తర్కశాస్త్రాలు, మీమాంసలు, అనేకమైనటువంటి చతురతలు, కళలు, ఇవన్నీ భగవంతుడికి ఏమీ ఉపయోగపడవు. ఇవేమీ రాకపోయినా నామస్మరణ చెప్పుకోవడానికి ఏ టాలెంట్ కావాలండి? నామస్మరణ చేయటానికి ఏ డిగ్రీ కావాలండి? అది ఎంత సులువు అంటే చివరికి మంచాన పడిపోయి బెడ్ రిడన్ అయిపోయినా కూడా, శరీరంలో ఓపిక లేకపోయినా సరే ఉపాంశు దశలో కూడా నామాన్ని చేయవచ్చు. నోట్లో పెద్ద శబ్దం చేయలేకపోయినా నీరసంగా ఉన్న రామ 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 కృష్ణ, లేకపోతే నమశివాయ, ఇలా నోట్లో చిన్నగా కూడా అనుకుంటూ జీవితం గడిపేయచ్చు. నాకు తెలియదు కానీ ఒక వయసులో చిన్నప్పుడండి, నాకు 4వ తరగతిలోనో 5వ తరగతిలోనో కాలు ఇరిగిపోయింది. అంటే ఏదో ఆడుకుంటుంటే కాలు స్లిప్ అయిపోయి బోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పట్లో పిండి కట్టి ఇంతలా వేసేవాళ్ళు, ఇప్పుడంటే సన్నగా వేస్తున్నారు. లావు వేసి దాదాపు 6-7 వారాలు బ్రెడ్ మీన్స్ కదలటానికి లేదు, అలా పడుకోబెట్టారు. నాకు అప్పుడు ఈ రామాయణం సీరియళ్ళు ఇవన్నీ వచ్చేవి, మన రామానంద సాగర్ రామాయణం. ఆంజనేయ స్వామి ఇలా అంచుని రామ్ రామ్ అంటూ ఉంటే అలా శరీరం పెరిగిపోతూ ఉండేది. అది చూడంగానే నాకు ఇన్స్పిరేషన్, ఆహా రామ్ రామ్ అంటే అలా పెరుగుతారా అని. అప్పుడు రామ్ రామ్ అంటే నాకు ఈ దెబ్బ కూడా తగ్గాలిగా. చూడండి, అలా ఉంటే ఒక చిన్నపిల్లలకి ఇలా తిప్పుతూ గిలకుంటుంది చూసారా, ఇలా శబ్దమయ్యేది. చెక్కతో కొండపల్లి బొమ్మల వాళ్ళు తయారు చేసి ఉండేవాళ్ళు. అలాంటిది ఒకటి ఉండేది, దాన్ని పట్టుకొని ఇలా తిప్పుతూ శబ్దం వచ్చినప్పుడల్లా ఒకటి అయిపోవాలి రామం. అలా మంచం మీద పడుకొని నాకు ఎప్పుడు అన్నం పెడతారో, ఎప్పుడు స్నానం చేయిస్తారో వాళ్ళ ఇష్టం. వాళ్ళు వచ్చినప్పుడు ఆపేవాడిని, మిగతా టైంలో అలా రామ్ 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 అనేది. నాకు తెలీదు చెయ్యాలనేటువంటి సంకల్పం ఎందుకు వచ్చిందో, ఎందుకు చేశానో. నాకైతే సంకల్పికంగా నేను చేయలేదండి, అది అలవోకగా సహజంగా ఆ టైంలో జరిగిపోయింది. చూడండి, నామని చెప్తుంటే మా మామగారు, మా అమ్మ వాళ్ళ అమ్మగారి అమ్మ, ఆమె నాకు కాలు ఇరిగిందని చెప్పి అయ్యయ్యో అని పరిగెత్తుకుంటూ వచ్చి చూసి మంచం మీద కూర్చొని ఏదో ఆ ఇరిగిపోయిన కాలు మీద చేయబెట్టి కాసేపు ఏదో కళ్ళు మూసుకొని ఇలా 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 కృష్ణ కృష్ణ, కృష్ణ భక్తురాలు బాగా, కృష్ణ కృష్ణ అని. అయిపోయిన తర్వాత నా వైపు చూసి మంచిదైంది అంటుంది. మంచిదైంది అనగా నాకు ఒళ్ళు మండిపోయింది. కాలు ఇరిగి మంచాన్ని పడుకుంటే మంచిదైపోయింది అంటావు ఏంటన్నా అంటే, చిన్న క్రాక్తోనే పోయిందిరా, అదేదో ఇంకా పెద్ద దెబ్బ తగలలేదు, ఏ రోడ్డు మీద పడలేదు, ఏ యాక్సిడెంటో కాలేదు, డాబా మించి పడి తలకాయ బగలలేదు, చిన్న కాలు దెబ్బతో పోయింది, భగవంతుడి అనుగ్రహం ఉందిరా ఇక్కడ అని చెప్తుంది ఆమె భావన. అది మంచిదైంది అని. అందుకే ఏది జరిగినా అది మంచికే అని మనం అనుకోవాలి. పెద్దవాళ్ళు ఊరికనే చెప్తారా, వాళ్ళ అనుభవంతో చెప్తారు, అవునా కదా? కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఎలా అటువంటి కన్విక్షన్ వచ్చింది? ప్రతి దానికి భగవంతుడిని ఎలా గుర్తు చేసుకుంటున్నారండి. ఇప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోమని స్కూల్స్లో కూడా చెప్తే అది పెద్ద పాపం. భగవద్గీతను నేర్పిస్తామండి మీ పిల్లలకు చెప్పించిన, అబ్బే మాకు టైం లేదండి, మా 5-6 తరగతుల పిల్లలకు కూడా ఇప్పుడు IIT ఫౌండేషన్, అడ్వాన్స్డ్ JEE ఫౌండేషన్ కోర్సులు పిల్లలకి. మేమైతే చదువుకోలే, బతికే ఉన్నాం, తెలివితేటలు బాగానే ఉన్నాయి, అవునా? ఇప్పుడు పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారు, అది ఎక్కడున్నాయో అక్కడే స్కూల్లో చేర్పిస్తున్నారు, అవి లేని స్కూల్స్లో చేర్పించట్లేదండి. వాడికి మార్కులు రాకపోతే పరమహింస పెడుతున్నారు తల్లిదండ్రులు. మార్కులు రాలేదా, ఎందుకు ఆ పక్కింటోని చూసి నేర్చుకో, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, కంపారిజన్. ఇలాంటి చివుక్కుమంటుంది వాడికి మనసు, మార్కులు సంపాదించారు నేనెందుకు బతికుండడం అని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అవునా కదా? కాబట్టి జీవితంలో మనము ఏది నేర్చుకున్నా అది మనం పొట్టకూటి కోసం మాత్రమే, అక్కడ వరకే అది. దాని వలన మనకి జీవితానికి ముక్తి అనేది రాదు. మరి మానవ జన్మ ఎలా సార్థకం చేసుకోవాలి? భగవంతుణ్ణి శరణాగతిని పొందాలి. ఆ శరణాగత తత్వాన్ని ప్రతిపాదిస్తూ శంకరులు వారు ఇలా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత మరి పొగరబోతు గుర్రాలు, బాగా కొత్త గుర్రాలు అవి, ఇంతవరకు దాని మీద జీని వేయలేదు, రికాబు పెట్టలేదు, కళ్ళెమ్ము వేయలేదు. కొత్త గుర్రం అడవిలోంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ గుర్రాన్ని లొంగ తీసుకోవాలి, ఏం చేయాలి? లొంగుతుందా? అసలు పట్టుకొనిస్తుందా? అవునా? ఎగిరెగిరి కాళ్ళతో తంతుంది.
ఆ పొగరబోతు గుర్రాన్ని పట్టుకోవాలంటే ముందు మెడకు ఒక తాడు వేయాలి. తాడు వేసి ఏం చేయాలి? లాగితే మనల్ని ఈడ్చుకొని పోతుంది. దాంతోపాటు పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలి. రోజు దానికి మెడకి తాడేసి అలా తిరుగుతూ ఉండాలి. దాంతోపాటు తిరుగుతూ ఉంటే దానికి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. ఏంటో తెలుసా? ఇతడు నాతో రోజు పరిగెడుతున్నాడు. అలవాటైపోతాడు మనిషి. ఆ తర్వాత ముట్టుకొనిస్తాయి. ఆ తర్వాత నిదానంగా ఇలా నిమరనిస్తాయి. ఆ తర్వాత పైన జీనేస్తాడు. ఆ తర్వాత రికాబు పెడతాడు. తర్వాత కళ్ళెం వేసేస్తాడు. తర్వాత పైన కూర్చుంటాడు. ఇక తన స్వాధీనంలో తెచ్చుకొని ఎటు కావాలంటే అటు ప్రయాణం చేస్తాడు. ఒక గుర్రాన్ని అదుపు చేయటం ఎంత కష్టం, అవునా కదా? ఆ కష్టం ఎంత కష్టమో దానికి వెయ్యింతలు కష్టమైంది ఏంటో తెలుసా? మన ఇంద్రియాలని మనసుని అదుపు చేయటం. అందుకని ఈ ప్రయాస నేను పడలేను స్వామి, నా వల్ల కాదు. శంకరాచార్యులు వారు చెప్తున్నారు. దానికోసం ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తున్నారు. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివజానే పరమతః. ఏమంటున్నారు? మనిషికి ఉన్నటువంటివి ఇంద్రియాలు మరియు మనస్సు. వీటిని పరమశివుణ్ణి ఎలా ధ్యానిస్తూ చెప్తున్నారనంటే, హే పరమశివ, తే పాదాబ్జే మనః, నీ పాదయుగ్మములయందు పాదయుగళమునందు నా మనస్సు ఎప్పుడు నిలిచిపోవాలి. చూడండి, నివసతు, తే పాదాబ్జే మే మనః నివసతు. వచః స్తోత్రపణితౌ, నా నోరు నా వాక్కు నిరంతరము కూడా నిన్నే స్తుతి చేస్తూ పలుకుతూ నిన్ను కొనియాడాలి. అలా నెలకొని ఉండే విధంగా అనుగ్రహించు. అలాగే కరశ్చ అభ్యర్చాయాం, కరహచ అంటే చేతులేమో నీ యొక్క అర్చనలో నిలిచిపోయి ఉండాలి. అలాగే శృతిరపి కథాకర్ణన విధౌ, శృతి అంటే చెవులు, నా చెవులు ఏం కావాలి? తవ కథా, చూడండి, ఆకర్ణన విధౌ, నీ కథలని నీ చరిత్రని మహిమని ఆలకించేటువంటి దాంట్లో నిమగ్నం అయిపోవుగాక. అవునా? తవ ధ్యానే బుద్ధి, నిరంతరము నీ ధ్యానంలో నా బుద్ధి అలా నిలిచిపోవాలి. నయనయుగళం తవ మూర్తి విభవే, నా కళ్ళు దేని మీద నిలిచిపోవాలి? నీ అద్భుతమైనటువంటి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని, రూపాన్ని చూస్తూ అలా తదేకంగా నిలిచిపోవాలి. అవునా? ఇలా నా ఇంద్రియాలు, నా మనస్సు, చివరికి నా బుద్ధి, మనకేమేమి ఉన్నాయి? పర్వాలేదు చెప్పండి. పంచేంద్రియాలు, ఇంకా ఇప్పుడు చెప్పినవే. నేను మళ్ళీ కొత్తగా ఏదో ప్రశ్న అడుగుతున్నట్టు నా వైపు కొత్తగా చూస్తారే. అవునా? వేదాంతంలో మినిమం ఇవి తెలుసుకొని ఉండాలి. మనకున్నవి ఏంటి చెప్పండి? పంచ జ్ఞానేంద్రియాలు, వెరీ గుడ్. పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 విన్నాం కదా? విన్నామా లేదా? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4టిని కలిపి ఏమంటారు? అంతఃకరణం అంటారు. ఏమంటారు? కరణములు కాదు, అంతఃకరణం ఒకటే. లోపల ఉన్నటువంటిది అంతఃకరణం ఒకటే. నిర్ణయించేటప్పుడు అది బుద్ధి అని పిలువబడుతుంది. ఆలోచించేటప్పుడేమో మనస్సు అనబడుతుంది. గత స్మృతులు తోడుకొని ఆలోచిస్తేనేమో చిత్తము అనబడుతుంది. చేసే ప్రతి పనిలో నేను అని పొడసూపితే అది అహంకారం అవుతుంది. లోపల ఉన్నది ఒకటే, అంతఃకరణం, ద ఇన్నర్ ఎక్విప్మెంట్. ఇంగ్లీష్లో ఎక్విప్మెంట్స్ అనరండి. కార్ రిపేర్ చేసే ఎక్విప్మెంట్ పట్టుకురా అంటారు. ఎక్విప్మెంట్ అంతే, ఎక్విప్మెంట్స్ లేదు. అలాగే అంతఃకరణం. కాబట్టి ఇక్కడ 2 తీసుకున్నారు. ప్రధానంగా మనల్ని డిస్టర్బ్ చేసేది ఏమిటంటే మనస్సు, బుద్ధే. కాబట్టి అంతఃకరణ రూపంలో ఉన్నటువంటి మనోబుద్ధులు, నా ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, రెండిటికి కొన్నిటిని మాత్రమే తీసుకున్నారు. కాబట్టి మిగతావన్నీ వదిలేయమని కాదు.
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. చూడండి, నా మనస్సు బుద్ధి నిరంతరము నీ స్మరణలో, నీ యొక్క చరిత్రని వినడంలో, నీ రూపాన్ని చూడడంలో, నీ గురించి ఆలోచించడంలో, నీ ధ్యానంలో నిమగ్నమైపోయేటువంటి ఒక స్థితిలో ఉంటే పరగ్రంథాన్ కైర్వ, ఇక వేరే గ్రంథాలతో నాకేం పనయ్యా, అసలు గ్రంథాలు చదివే తీరిక ఎక్కడుంది ఇంకా నాకు? నిరంతరం నీ పూజలోనే నిమగ్నం అయిపోతుంటే ఇంకా నాకు గ్రంథాలతో పని లేదు. ఎందుకని ఇక్కడ ఆ మాట అన్నారు? శంకరాచార్యులు వారికి తెలియని గ్రంథాలు ఉన్నాయా? ఆయనకి తెలియని శాస్త్రం ఉందా? అవునా? పరమ ప్రజ్ఞాపాఠవాలు కలిగి మహామేధావి మరి శంకరాచార్యులు వారు. అన్ని గ్రంథాలని ఆపోషణం చేసి అలా ఆకలింపు చేసుకున్నటువంటి శంకరాచార్యులు వారు చెప్తున్నారు, పరగ్రంథాన్ కైర్వ పరమశివ జానే పరమతః. కాబట్టి ఇక నీవు తప్ప నాకు వేరే అన్యమైనటువంటి ఆలోచన కానీ దృష్టి కానీ వేరే ఏమీ లేకుండా నీలోనే నా మనస్సు బుద్ధి నా ఇంద్రియాలు నిమగ్నం అయిపోయి ఉంటే అలా నీ మీద నాకు చెదరనటువంటి ఒక బెదరనటువంటి నిశ్చలమైన నిష్ఠ నాకు ప్రసాదించు. భగవంతుణ్ణి కోరుకోవాల్సింది పూజలో ఇది, అంతేనా? ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వ ఆరిష్ట నివారణార్థం ఆ దోష నివారణార్థం ఈ దోష ఇవన్నీ బుస్సు. అన్నిటికంటే కావాల్సింది ఏంటి? సింపుల్. నేను ఒక్క మాట చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవరితోనో మీరు ఒక విషయం పంచుకోవాలనుకున్నారనుకోండి, నేను ఒక విషయం చెప్తాను వినండి అని అతనితో చెప్పారు. బాగా వినండి అందరూ. ఇద్దరే ఉన్నారు, మీకు తెలిసిన వేరే వ్యక్తి, మిమ్మల్ని అభిమానించే వ్యక్తి, మీరు అభిమానించే వ్యక్తి. అతనికి ఒక చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నారు. వింటావా అని అన్నారు. చెప్పు అన్నాడు. చెప్పు అని ఎదురెదురు కూర్చున్నారు. మీరు ఆహా, నేను చెప్పే విషయం వినటానికి ఎంత ఆసక్తితో ఉన్నాడు, నేనంటే ఎంత ప్రేమ అతనికి అని మీరు చెప్తున్నారు. చెప్తూ ఉంటే మీరేమో చెప్తూనే ఉన్నారు, అతను ఫోన్ చూసుకుంటున్నాడు ఇట్లా అని నవ్వుకుంటున్నాడు, మన మాట వింటల్లా. అప్పుడు మనకేమనిపిస్తుంది? వాడు మనం చెప్పేది వినకుండా ఫోన్లో నిమగ్నమైపోయి ఈ పిచ్చి పిచ్చి జోగులు రీల్స్ ఏవో వస్తున్నాయి, ఊరికి నవ్వులు తప్ప ఇంకేం వినపడవు, అడ్డమైనవన్నీ చూపిస్తుంటారు. ఇక్కడ నేను చెప్తున్నా, దాదాపు చాలామందికి అదే అలవాటు. నేను ట్రైన్లో సిద్ధపాడి క్యాంప్కి వెళ్తుంటే మనోళ్ళే చాలామంది ఆ వెకిలి నవ్వులతో ఉన్న షార్ట్ వీడియోస్ చూసుకోవడమే సరిపోయింది. భజనమాల దగ్గర ఉంది, పూజా కదంబాలు ఉన్నాయి, చక్కగా స్తోత్రం చదువుదాం, గురు స్తోత్రాలు చదువుకుందాం అని ఎవరు అనుకోలేదు. చాలా కొద్దిమంది చదువుకున్నారు, మిగతా వాళ్ళు అది చూసుకుంటున్నారు ఇదేమిటో. ఇప్పుడు అలా వాడు చూసుకుంటూ మన మాట వింటలేదు అనుకోండి, అప్పుడు మనకు ఎలా ఉంటుంది? అది అంతేనా? ఏమనిపిస్తుంది? ఒళ్ళు మండిపోతుంది. ఏమైపోతుంది? మాట్లాడరే, అరికాలు మంట నషాడానికి ఎక్కుతుంది. అవునా కాదా? హలో, ఏంటి నేను చెప్పేది వింటున్నావు అసలు అని వాడిని అడుగుతాం. అవునా కదా? నువ్వు వినేట్లయితే నువ్వు వింటానని చెప్పాలి. మరి వినకుండా నువ్వు అలా కూర్చొని వేరే దాని మీద దృష్టి పెడితే మనకు ఎలా కోపం వస్తుంది? అలాగే మరి పూజ చేసేటప్పుడు పూజలో నీ మనస్సుని, పూజలో నీ ఇంద్రియాలని నిమగ్నం చేయకుండా అక్కడేమొచ్చింది, ఇక్కడేమొచ్చింది, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, నా జీవితానికి ఇంకేమేం కోరుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తే భగవంతుడికి ఇంకెంత కోపం రావాలండి? కానీ విచిత్రం ఏంటంటే ఆయనకి కోపం రాదు. ఎందుకని? ఆయన పరమ కరుణామూర్తి, దయామూర్తి. అంత కరుణ, అంత దయ, అంత ప్రేమ ఎవ్వరికీ భూమి మీద లేదు. అంత ప్రసన్నుడవుతాడు. ఒకవేళ అలాంటి తప్పులు చేసినా, అందుకే చూడండి ప్రతి పూజలో మన సంగతి తెలుసు కాబట్టి వ్యాసుల వారు పూజ అంతా అయిపోయిన తర్వాత, హోమం అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తామండి లాస్ట్లో? అవునా కదా? యత్కృతంతు మయా దేవా పరిపూర్ణం తదస్తుతే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మత్వా క్షమస్వ శ్రీ పరమేశ్వర. ఇంకా తర్వాత ఇంకేమైనా ఉందరా అని అడుగుతాడు.
ఏమిటేమిటి పూజ అంతా చేసి మళ్ళీ నువ్వు క్షమాపణ కోరుకుంటున్నావు? అవునా? అసలు పూజ నేను సొంతగా పూజ చేసినప్పుడైతే అది నేను చెప్పను. ఎందుకని? అహంకారం అని కాదు. అంటే నువ్వు చేసే పూజ మీద నీకు శ్రద్ధ నమ్మకం నీకు లేవా? రెండో ఆలోచన ఉండకూడదు. గురుదేవులు ఇంకా పచ్చిగా ఏం చెప్తారంటే, ప్రకృతి పిలిచింది, ఇంకా దాని గురించి వివరించను. ప్రకృతి మనకు పిలిచింది, వెళ్ళాము, ఆ కార్యక్రమంలో ఉన్నాం. ఆ సమయంలో ఏ ఆలోచన ఉండాలి? అది తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు. ఆ సమయంలో ₹1,00,00,000 లెక్కేసుకుంటూ ఆ లోపల సెల్ ఫోన్ చూసుకుంటూ లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాం అనుకోండి, అసలు పోవాల్సింది బయటికి పోక లోపలే ఉండిపోయి రోగాలు వస్తాయి. అర్థమైందని చెప్పింది? అక్కడ కూడా ధ్యానం చేయాలి దాని మీద. బయటికి పో, అదిగో వస్తుంది, అదిగో పోతుంది అనుకుంటేనే మొత్తం కడుపంతా ఖాళీ అయిపోతుంది. లేకపోతే అది కూడా సరిగ్గా జరగదు. చూడండి, కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఒక పూజే. అందుకనే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. చూడండి, భగవద్గీతలో చాలా చోట్ల చెప్పాడు ఈ విషయాన్ని. అవునా? యత్కరోసి యదశ్నాసి యజ్జుహోసి తదాసి యత్. అవునా? యత్తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వేం చేస్తున్నావో, ఏం వింటున్నావో, ఏం తాగుతున్నావో, ఏం తింటున్నావో ఏదైనా చేయి, తత్కురుష్వ మదర్పణం అంటే ఏంటి? అది నాకు సమర్పించు. నేను నీకెందుకు సమర్పించాలి? ఆయన తినేస్తాడేమిటి? భగవంతుడికి ఓం అన్నం తినే ముందు శ్రీకృష్ణార్పణమస్తు లేకపోతే గురు చరణారవిందార్పణమస్తు అనే అర్ఘ్యం వదిలేసి మనమే కదా తింటున్నాం. కృష్ణార్పణం అన్నంత మాత్రాన ఆయన వచ్చి లటక్కని పట్టుకోపోతాడా మనం తినేది? చాలామంది కొంతమంది ఏమండి దేవుడు తింటాడా పెడతాడా నైవేద్యం పెడతారు. ఇప్పుడు చూడండి ఎన్ని పెట్టారు అక్కడ. ఆయన ఏమన్నా వచ్చి తిన్నాడా? ఏలు పెట్టాడా? కాకపోతే మరి అది నైవేద్యం అని ఎందుకు పిలుస్తున్నాం మనం? ఎందుకు పిలుస్తున్నాం? దేవుని ముందు పెట్టి ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి, అమృత నైవేద్యం నివేదయామి, గుడాన్నాన్ని నైవేద్యం నిమధ్యామి అని పెట్టేస్తాం. అమ్మయ్య, తర్వాత కళ్ళు మూసుకుంటాం కాసేపు. ఆ తర్వాత ప్రసాదం అని అందరికి పంచుతాం. ప్రసాదం ఏమైనా భగవంతుడు తిన్నాడా అడుగుతారుగా కొంతమంది. మరి దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? అది భగవంతుడేం తింటం లేదు కదండి, మరి ప్రసాదం ఎందుకు పెడుతున్నారండి అని అడిగారు అనుకోండి, దానికి మీరేం చెప్తారు సమాధానం? ఎవ్వరు చెప్పలేరా? చెప్పండి. భగవంతుడా తింటున్నట్టు మీరు చూడట్లేదు, ఆయన ఏమీ తినట్లేదు, మరి అది ప్రసాదం అని మీరు ఎందుకు పిలుస్తున్నారు అంటే దానికి ఒక సమాధానం. ఇప్పుడు మీకు అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయిగా. ఇప్పుడు నేను ఈ పుస్తకం ఇచ్చా, నా దగ్గర ఉన్నది. దీంట్లో 4వ శ్లోకం మీరు చదవండి అని ఇచ్చా. బాగా బట్టి పట్టండి అన్నా. కూర్చున్నారు. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదానమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజాం అసులభం చిరంయా చేశంభో తవ శివ తవ పదాంబోజభజనము అని చదివేశారు. వచ్చిందా? వచ్చేసింది. ఇంకా ఆ పుస్తకం నాకు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మీరు ఏ శ్లోకం చదివారు? 4వ శ్లోకం. అది 4వ శ్లోకం మాయమైపోయిందా? ఉంది కదా. శ్లోకం అక్కడే ఉంది, కానీ శ్లోకం మీ హృదయంలోకి వచ్చింది. అలాగే అన్నం అక్కడే ఉంటుంది, దాని వెనక నేను సమర్పిస్తున్నాననే భావాన్ని భగవంతుడు తీసుకుంటాడు. అందువలన అది ప్రసాదమైంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మన హిందూ ధర్మాన్ని కానీ ఇలాంటి వాటిని ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేని స్థితిలో ఒక దీనావస్థలో మనం పడిపోయి ఉండకూడదండి. ప్రతి దానికి ఒక లాజిక్ ఉంది, ప్రతి దానికి ఒక ఆంతర్యం ఉంది, దాని వెనక ఒక సింబాలిజం ఉంది. అవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎలాంటి వాళ్ళు ఏదొచ్చి అడిగినా కూడా దానికి సమాధానం చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. ఎందుకనంటే దిస్ ఈజ్ ఎ సైంటిఫిక్ థియరీ. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అనంటే గురుదేవులు చెప్తారు, వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనంటే ద రియల్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్ ఈజ్ కాల్డ్ స్పిరిచువాలిటీ.
జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే గంట సేపు కూర్చొని పూజ చేయటం, జపం చేయటం, గుడికెళ్ళి విభూతులు పూసుకొని బయటకు వచ్చేసి అక్కడ స్పిరిచువాలిటీ అయిపోయిందండి. ఇక్కడేమో ఇంకోటి ఏదో కాదు. జీవితంలో ప్రతి అడుగులో, ప్రతి ఆలోచనలో, ప్రతి సందర్భంలో కూడా అది నేను గుర్తు చేసుకోవాలి. అందుకని చెప్తున్నారు, నా ఇంద్రియాలు మనస్సు నీ యందు శాశ్వతంగా స్థిరంగా పరమనిష్టతో నిమగ్నమైపోయి విధంగా నన్ను అనుగ్రహించు పరమశివ అని కోరుకుంటున్నాడు. తర్వాత సరేనయ్యా, సరే నీకు అనుగ్రహిస్తాను. మరి ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వశక్తిమంతుడు, ఆ సర్వాంతర్యామైన పరమేశ్వరుడు అలా మనల్ని అనుగ్రహించేవాడు ఉండగా, కానీ మన మనసు ఎప్పుడు కూడా అన్యమైనటువంటి వాటినే ఎక్కువ నమ్మేస్తాయి. అంటే ఏంటి? చిన్న చిన్న అల్పమైనటువంటి దేవతలు. నాకు తెలిసి నా చిన్నప్పుడు శ్రీకాళహస్తి, శ్రీశైలం మొదలైన దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా న్యాచురల్గా మామూలుగా ఉండేవి, పెద్ద హడావిడి ఉండేది కాదు. అలా వెళ్ళిపోయి ఆ గర్భగుడి ముందే కాసేపు కూర్చొని అలా ధ్యానం చేసుకొని కాసేపు కూర్చొని కొబ్బరికాయ చిప్పలు కొట్టుకొని వచ్చేసేవాడు. అవునా? అప్పట్లో రాహుకేతు పూజల యొక్క హడావిడి లేదండి. అప్పుడు ఎవరో చాలా కొద్ది మంది, ఎవరో ఒకళ్ళిద్దరు నెలకి 1-2 పూజలు ప్రత్యేకంగా చేయించుకునేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారండి? కేవలం రాహుకేతు పూజలు చేయించుకోవడానికి కాళహస్తి వెళ్తున్నారు. అవునా? అసలు ఈ రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉన్నారు? మరి శివుని దర్శించుకోవడానికి వెళ్ళకుండా రాహుకేతు పూజలను పరిగెడతామేమిటయ్యా? అవునా కదా? శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళండి, ఆటోమేటిక్గా అన్నీ కూడా తిరిగిపోతాయి. నిజదేవుణ్ణి, అసలైనటువంటి మూలతత్వాన్ని మర్చిపోతున్నాం మనం. అవునా? ఇంత గట్టిగా శంకరాచార్యుల వారు చెబుతున్నప్పటికీ కూడా మన బుద్ధి ఏం చేస్తుందనంటే, మనకి ఎవరు వెంటనే సుఖాన్ని ఇస్తారో, ఎవరు మనల్ని వెంటనే అనుగ్రహిస్తారో వాళ్ళే నాకు కావాలి అని అల్పమైనటువంటి అన్యమైనటువంటి వాటి వైపు మన మనసు పరిగెట్టడం అనేది సహజం. రామకృష్ణ మిషను దాంట్లో ఆరాత్రికము, రామకృష్ణ పరమహంస గారు ఎదురుగా కూర్చుంటే ఆయన ముందు చూస్తుంటే ఆయన అలౌకికమైన ఆనందంతో అరమోడ్పు కన్నులతో అలా మన వైపు చూస్తున్నట్లుగా, ఆయన్ని కూడా మనం చూస్తున్నట్లుగా, ఆయన నేను తప్ప ఇంకెవరూ లేరు, ఇప్పుడు ఆయన నన్ను అనుగ్రహిస్తున్నారు ఆయన యొక్క కృపా కటాక్షాలతో అని భావన చేస్తూ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్న నాకు అలా రోజు అలౌకికమైన ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను. అలా పొందుతూ ఉంటే ఎవడో తగిలాడు ఒకడు. ఏమిటది? ఏమండి, మా గురువు గారు ఉన్నారండి, ఆయన ఏం చేస్తారంటే 7 వారాలు శిక్షణ ఇస్తారండి. ఈ 7 వారాలు ఏం జరుగుతుందంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క చక్రం పగలగొడతారండి. ఏం చక్రం? ఏం చక్రం? అవునా? షట్ చక్రాలు. 6 వారాలేమో 6 చక్రాలు పగిలిపోతాయండి. 7వ వారం మీరు సహస్రారంలో ఉండిపోయి మీరు యోగులైపోతారండి. మా గురువు గారి దగ్గర నేను ఆ విద్య నేర్చుకున్నానండి, నేను అక్కడికి వెళ్ళి అది పొందుతున్నానండి, మీరు ఎందుకు రాకూడదండి అని అడిగాడు. బాగుంటుందండి అక్కడ. అయ్యో బాగుంటుందా ఏమిటండి? ఇప్పుడు చూడండి నేను ఎంత తేజస్సుగా ఉన్నానో, అవునా? చూడండి ఎంత అందంగా ఉన్నానో, ఎంత హుషారుగా ఉన్నానో, అసలు నాకు బాధే లేదండి, ఎంత హాయిగా ఉన్నానో నేను. రండి మీరు ఒకసారి ఊరిని మా గురువుగారికి పరిచయం చేస్తా అనగానే పాపం వెళ్ళాడు. కొత్త వాళ్ళు రాగానే ఇంకా గురువులు మామూలుగా పలకరిస్తారా? అయ్యో రామ, వాళ్ళని వదిలిపెట్టి పోకుండా ఉండే విధంగా చాలా రకాలైన మాయ మాటలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టేసి మొత్తానికి లాగేస్తారు. అయిపోతుంది, లొంగిపోతాడు. ఇప్పుడు అప్పటి వరకు పాపం రోజు అలౌకికమైన ఆనందాన్ని ఎటువంటి శ్రమ లేకుండా ఎదురుగా కూర్చొని రామకృష్ణుని చూస్తూ పొందినటువంటి ఆనందం కాస్త ఏమైపోయింది? ఇప్పుడు ఈయన మనకేమి ఇవ్వడని తెలుసుకొని ఇంకో చోటకు వెళ్ళాడు. అంటే ఏంటి? అసలైనటువంటి గురుతత్వాన్ని మర్చిపోయాము, అల్పమైనటువంటి వాటిని ఎర్రగా పెట్టి దాన్ని ఎన్కాష్ చేసుకునేటువంటి చిన్న చిన్న గురువులు వెంట మనం పరిగెడుతుంటాం. దీన్ని ఒక చిన్న ఉపమానం ద్వారా శంకరాచార్యుల వారు హెచ్చరిస్తున్నారు. అది 8వ శ్లోకం. యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మనిమణి
మణి జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనః మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. హే పశుపతే, అయ్యా జీవుళ్ళుగా పుట్టి భూప్రపంచంలో పిపీలకాది బ్రహ్మపర్యంతం ఏ ఏ జీవరాశులున్నారో మేమందరం పశువులమైతే మమ్మల్ని అందరినీ కూడా ఆడించేటువంటి హే పశుపతి, ఓ పరమశివ, అవునా, మృగతృష్ణాసు సలిలం. ఏమిటది? మృగతృష్ణాసు సలిలం. మృగతృష్ణ అంటే ఏమిటి? ఎండమావి. ఎండమావిలో నీళ్ళలాగా చూడండి. అలాగే సుక్తౌ రజతం ఇతి. సుక్తౌ అనంటే ముత్యపు చిప్ప. ముత్యపు చిప్ప, ముత్యపు చిప్ప చూసారా? ఎప్పుడైనా చూసారా? షెల్ అంటారు. ఇది మనకు సముద్రం ఒడ్డున కనిపిస్తుంటాయి. మనం ఈ ఒడ్డుకి దూరంగా కూర్చొని చూసామనుకోండి, ఆ ముత్యపు చిప్ప సముద్రంలోంచి కొట్టుకొని వచ్చి ఒడ్డు మీద పడితే అది ఎండ పడితే ఎండ కిరణాలకి మనకు దూరం నుంచి ఎలా కనిపిస్తుంది అంటే వెండిలాగా మెరిసిపోతూ ఉంటుంది. అవునా? అది ముత్యపు చిప్ప అనే విషయం అక్కడ ఉన్నోడికి తెలుసు. దూరంగా ఉన్నవాడికి అది వెండేమో అని అనుకొని పరిగెత్తుకుంటూ పోతాడు. ఎవరో పాపం ఈతకొచ్చినట్టున్నారు, స్నానం వచ్చినట్టున్నారు, వాళ్ళ కాళ్ళ పట్టీలో ఏవో పడిపోయినాయి అనుకుంటా, అరే ఇవాళ మన టైం బాగుందిరా వెండి తెచ్చుకుందామని పరిగెత్తుకుంటూ పోయాడు. తీరా పోయి చూస్తే అక్కడ వెండి లేదు, గిండి లేదు, మొత్తం మిత్యపు చెప్పు ఉంది. అవునా? అలాగే సుక్తవు రజతమితి. అలాగే ఇది అలానే కాచాస్మని మణి అంటే గాజు ముక్క. ఇప్పుడు చూడండి, ఇట్లా వేలాడదీస్తారు చూసారా పైన, దాన్ని ఏంటి, ల్యాంప్స్, సీలింగ్ ల్యాంప్స్ పెద్ద పెద్ద ఇళ్లల్లో ఇలా వేలాడదీస్తుంటారు, ముక్కలు పెడుతుంటారు, గాజు ముక్కలు. అవునా? ఈ గాజు ముక్కలు కూడా ఇలా డైమెన్షన్స్ ఉన్నాయనుకోండి, దాని మీద ఒక లైట్ వేస్తే ఎలా కనిపిస్తుంది? ధగ 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 మెరిసిపోతుంది. కానీ అది నిజంగా వజ్రమా? కాదు. కానీ లైట్ పడినప్పుడు అది మణిలాగా కనిపిస్తుంది. అలాగే ఒక గాజు ముక్కని వెండిగా లేదా అదే మణిగా భ్రమపడినట్లు, పిండి కలిపినటువంటి నీటిని పాలుగా మనం భ్రమపడినట్లు, భ్రాంతి చేత మేము వాటి వెంట పడుతున్నాం. వేటి వెంట? ముత్యపు చిప్పవ వెండి అనుకొని పరిగెడుతున్నాం, ఎండమావిలో నీరు ఉందనుకొని పరిగెడుతున్నాం. అవునా? పిండి కలిపిన నీరుని పాలనుకొని తాగుతున్నాం. చిన్న గాజు ముక్కని మేము మణి అనుకొని తీసుకొని జేబులో వేసుకొని దానికి విలువనిస్తున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతోంది? భ్రాంతి చేత. భ్రాంతి అంటే ఏమిటి? ఆ ఉన్నదాని యొక్క సత్యం మనకు తెలియకపోవటం. ఎదురుగా ఉన్నది నాకు తెలియకుండా ఏదో నన్ను కప్పేస్తుంది, దానివల్ల ఏం చేస్తున్నాను? అదే నిజం అనుకుంటున్నాను. అలాగే ఏమని చెప్తున్నారు? జడ జనహ. జడ జనహ, ఈ జడుడైనటువంటి మనుషుడు కూడా, జనుడు ఏం చేస్తున్నట్ట? దేవభ్రాంత్యా, దేవభ్రాంత్య భవత్ అన్యం, నీకంటే వేరుగా ఎవరో దేవతల్ని పూజిస్తాడయ్యా ఓ పరమశివ నిన్ను వదిలిపెట్టేసి. చూడండి, ఇక్కడ పరమశివుడు అని అంటే ఇక్కడ మళ్ళీ వైష్ణవుణ్ణి వీళ్ళని తిడుతున్నారని కాదు. ఇక్కడ నిన్ను వదిలిపెట్టి చిన్న చిన్న దేవతల వెంట, దేవభ్రాంత్య, వాళ్లే దేవతలు అనుకొని భ్రమపడి వాళ్ళ వెంట పరిగెడుతున్నారు, నిన్ను భజించటం మానేస్తున్నారు. అసలు చాలా కష్టమైనటువంటి బాధ నాకేం వచ్చిందంటే, మీకు జూలైలో వస్తుంది గురు పూర్ణిమ. ఏమిటది? గురు పూర్ణిమ అంటారు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వ్యాస పూర్ణిమ అంటారు. చాలామంది ఏమంటారు దాన్ని? గురు పూర్ణిమ. గురు పూర్ణిమకి ఏ పూజ చేస్తున్నారండి ఇప్పుడు? ఎవరికి పూజ చేయాలి చేయకూడదని ఇక్కడ నిర్ణయించడానికి, గురు పూజకి చేయవలసిన పూజ ఎవరికి? గురువుకి కాదు, వ్యాసుల వారికి. ఎవరికి చేయాలి? వ్యాస భగవానుడికి చేయాలి. అవునా? వ్యాసపీఠాన్ని స్థాపించి వ్యాసుల వారి యొక్క విగ్రహమో ఫోటోనో పెట్టి, అది ఏ సంస్థ వారైనప్పటికీ కూడా ముందు వ్యాసుల వారికి పూజ చేసి, ఆయన యొక్క చూపినటువంటి మార్గంలో, అద్వైత మార్గంలో ఒక పరంపరగా వస్తున్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో,
శంకరాచార్యులు వారు కావచ్చు, మధ్వులు కావచ్చు, రామానుజులు కావచ్చు, 6 పరంపరలో. అవునా? ఇప్పుడు మీకు తీసుకుంటే శంకరాచార్యులు, రామకృష్ణులు, శారదమ్మ, తర్వాత వివేకానందులు, వారికి ఉన్నటువంటి శిష్యులు, మిగతా బృందం, ఆ తర్వాత గొప్పగా మహాత్ములై మిషన్లో, రామకృష్ణ మఠంలో కానీ మిషన్లో కానీ గొప్పగా ఖ్యాతిని గడించినటువంటి మహాత్ములు, వాళ్ళందరినీ కూడా ఒక ఫోటో పెట్టుకొని వాళ్ళందరినీ స్మరించుకొని గురువుకి పూజ చేసుకుంటారు. ఇది వదిలిపెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. నాకు టీవీల్లో కూడా భ్రాంతి, మైండ్ చెదిరిపోతుంది. చేసుకోండి, నేను కాదంటే, విడెప్పుడు చేసుకోండి. అసలు గురు పూర్ణిమ ఎవరికి చేయాలో వాళ్ళని వదిలిపెట్టేస్తే అదేమవుతుంది? అసలు చాలా కష్టమైంది ఏమిటంటే, మూలమైనటువంటి పురాణోక్తమైనటువంటి అర్చావతారాలన్నీ వదిలిపెట్టేశాం మనం. ఆ గుళ్ళను వదిలిపెట్టేశాం. చిన్న చిన్న గుళ్ళు ఎవరెవరో కట్టి ఎవరెవరో దేవతలను వేస్తే వాళ్ళ వెంట పరిగెత్తేస్తున్నాం. చూడండి, ఒక గుడి కట్టడానికి గుడి వెనక ఎంత శక్తి ఉంటుందో తెలుసా మీకు? ఆ కాలంలో శిల్పులు కట్టేవాళ్ళు ఒక జనరేషన్ మొత్తం దానికి అంకితం అయిపోయేదండి. కొన్ని వందల మంది వాళ్ళ యొక్క యుక్త వయసులో ప్రారంభిస్తే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి చనిపోయే వరకు కూడా ఆ గుడి కట్టడంలో నిమగ్నం అయిపోయి వాళ్ళ జీవితం అంతరించిపోయేది. దాంట్లోనే జీవితం అంతా గుడి కట్టడానికే. ఎందుకంటే చిన్న చిన్న గుళ్ళు కాదు కదా మనలాగా, పెద్ద పెద్ద గోపురాలు, బృహదీశ్వర ఆలయం, అలాగే తంజావూరు మొదలైనటువంటి దేవాలయాలు పోండి, హలిబేడు, శ్రావణబెలగొళ, కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఒక్కొక్క చిదంబరం, ఈ దేవాలయాలు చూడండి, ఒక్కొక్క రాయి అంతంత పెద్దవి. అవన్నీ నిర్మించాలంటే ఎంత శక్తి కావాలి, ఎంతమంది పనిచేయాలి. వాళ్ళందరి ప్రాణము, వాళ్ళందరి యొక్క ఆసక్తి, వారి యొక్క దృష్టి దేని మీద ఉంది? ఇక్కడ పరమశివుణ్ణి స్థాపించబోతున్నారు, అందుకు మేము ఈ గుడిని నిర్మిస్తున్నాము అని చాలా నిష్టగా, ఎటువంటి దురలవాట్లకి లోను కాకుండా చూడండి, చాలా నిష్టగా విభూతి రేఖలు పూసుకొని దీక్షగా చేసేవాళ్ళు. శిల్పులు కూడా చాలా గౌరవంగా ఎంతో నిష్టగా చేసేవాళ్ళండి. అంతమంది ప్రాణాలు ప్రతిష్ఠ చేశారా లేదా ఒక్కొక్క రాయిలో? పైగా లోపల పెట్టిన మూర విరాట్టు లేకపోతే వెలసినటువంటి విగ్రహమో, ఏ విగ్రహమైనా ఒక మహాత్ముడు స్థాపిస్తాడండి. ఆ మహాత్ముడు స్థాపించడానికి ఆ కాలంలో ఏంటంటే ప్రాణప్రతిష్ఠ మంత్రాలు చదివేవాళ్ళు, చాలా జటిలమైనవి, కష్టమైనవి, కళాన్యాసం చేసేవాళ్ళు, ప్రాణప్రతిష్ఠ చేసేవాళ్ళు. అంత శాస్త్రోక్తంగా, మంత్రసహితంగా, యంత్రసహితంగా, సూత్రసహితంగా ఎంతో నిష్ఠతో పరమశక్తిని అక్కడ ఇన్వాల్వ్ చేసి అక్కడికి ఆవాహనం చేసి పెడితే అవి వదిలిపెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనకి గుళ్ళు కట్టేసుకుంటున్నాం. ఏవో పేర్లు పెట్టేసుకొని దేవతలని మనం పూజించేస్తాం. అవి పట్టించుకునేవాళ్ళు లేరు. ధూపదీప నైవేద్యాలు లేవండి. పాడుపడిపోతున్నాయి గుళ్ళు. కొత్త గుడి కట్టడానికి ఆసక్తి చూపుతున్నాం, పాత గుళ్ళు వైపు ఎవరు కూడా వెళ్ళట్లేదు. అవునా? దేవభ్రాంత్య అంటే దేవతలు. ఎందుకంటే మనకు జీవితం దేవుడికి అనుకూలంగా మనం మారాలి, గురువుకి అనుకూలంగా మనం మారాలి, శాస్త్రం చూపించిన విధంగా మనం నడుచుకోవాలి. అంతేగాని నాకు అనుకూలంగా శాస్త్రం కావాలి, నాకు అనుకూలమైనదే గురువు నోట్లోంచి రావాలి, నాకు అనుకూలమైన దేవుణ్ణే నేను పూజించాలి అనుకుంటే అప్పుడు అది సంసారమే అవుతుంది తప్ప అది సాధన కాదు. ఎవరన్నా కఠినంగా ఉండి గురువులు కొంచెం తిడుతున్నారనుకోండి, తిట్టడం అంటే వాళ్ళు ఎందుకు తిడతారండి? సాధన సరిగ్గా చేయకపోతే, సరిగ్గా దృష్టి పెట్టకపోతే, వాళ్ళని కష్టపెట్టైనా సరే, వాళ్ళని కాస్త చీవాట్లు పెట్టైనా సరే భగవంతుని గుర్తు చేసి సాధన చేస్తారు. అలాంటి ఎవరన్నా గురువులు చాలా కఠినంగా ఉన్నారనుకోండి, ఎవరు నిలవరు వాళ్ళ దగ్గర. వాళ్ళని పొగుడుతూ, వాళ్ళ వీపు రుద్దుతూ, మీరు చాలా గొప్ప, మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు అని పొగిడారనుకోండి వాళ్ళని, అబ్బో ఈ గురువుగారు ఎంత గొప్పవాళ్ళు అని వాళ్ళ చుట్టే తిరుగుతారు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఏర్పాటు చేస్తారు. కార్లు, ఏసీలు, ఫ్లైట్లు అన్నీ పూర్తి చేస్తారు. తపోవన్ మహారాజు వారి దగ్గరికి గురుదేవులు వెళ్ళి ఆయన దగ్గర సరెండర్ అయి చదువుకుంది ఎన్ని సంవత్సరాలు తెలుసా? కేవలం 2 సంవత్సరాలండి. 2 years ఓన్లీ. 1948లో వెళ్ళారు, 50లో ఆయన కంప్లీట్ చేసుకున్నారు. కేవలం ఉపనిషత్తులు, దశోపనిషత్తులు మాత్రమే చదివారు. దానికి ముందు 2-3 సార్లు కలిశారు. అప్పటికి ఆయన దగ్గరికి చాలామంది శిష్యులు వచ్చారండి తపోవన్ మహారాజు వారి దగ్గరికి. వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు గురుదేవులకి ఏం చెప్పారో అది వాళ్ళకి అలాగే చెప్పారు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక చెక్కలతో నిర్మించబడినటువంటి ఒక కుటీరం,
అదెంత ఒక 10కి 12 సైజు కుటీరం అండి. దాంట్లో ఒక చెక్కని ఇలా పరిచి దాని కింద 2 చెక్క ముక్కలు పెట్టి అదే మంచం, దాని మీద ఒక రజ్జాయి ఒక కంబళి ఉండేది, దాని మీదే పడుకునేవాళ్ళు. నిరంతరం ధ్యానంలోనే నిమగ్నం అయిపోయి ఉండేవాళ్ళు, ఇంక వేరే పనులు లేవు ఆయన దగ్గరికి. అలా మరి విద్య నేర్చుకోవడానికి వస్తే మరి వాళ్ళకి వసతి ఎట్లా, భోజనం ఎట్లా, శిష్యులకి ఏదో ఒకటి చూడాలి కదా. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు, అబ్బాయి ఇక్కడ ఏం వసతులు వగైరాలు ఉండవు, మీ భోజనం మీరే సంపాదించుకోవాలి. ఇక్కడికి దగ్గరలో కాళీ కమ్మలి వాళ్ళ ఆశ్రమం ఉంటుంది. రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు వాళ్ళు 4 రొట్టెలు కాస్త పప్పు ఇస్తారు. నీవు క్యారేజీ తీసుకువెళ్ళి ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలండి. వెళ్ళి ఆ రొట్టెలు పప్పు తెచ్చుకొని నువ్వు 4 తెచ్చుకొని నాకు 1 పెట్టి నువ్వు 3 తిను. ఇక క్లాసులు అంటావా, తెల్లవారుజామున 5:30 కల్లా వచ్చి కూర్చోవాలి. ఎప్పుడు చలికి, అది కూడా హిమాలయాల్లో 5:30 కంట. ఇప్పుడే మనం 5:30కి లేవం ఇక్కడున్న వాతావరణానికి. అలాంటిది హిమాలయాల్లో 5:30కి వచ్చి కూర్చోవాలి క్లాస్కి, స్నానం చేసి, అది కూడా గంగానదిలో. చూడండి ఇంకా పాఠం ఎలా జరుగుతుంది అనుకున్నావు. ఒక్కసారి చెప్తా నేను, మళ్ళా నాకు తిరిగి చెప్పు అన్నావంటే యూ విల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ దిస్ క్లాస్. ఇక మళ్ళీ నా దగ్గర ఉండటానికి లేదు. నేను ఒక్కసారి చెప్తాను, మళ్ళా నేను చెప్పమంటే నేను చెప్పను. అలా నువ్వు నిజంగా ఏకసంతాగ్రాహివై వింటానంటేనే మళ్ళా ఎప్పుడు ఏదడిగినా నువ్వు చెప్పాలి. శాస్త్రంలో ఉపనిషత్తుల్లో ఏ వాక్యం అడిగినా, ఏ మంత్రానికి అర్థం జరిగినా వెంటనే నువ్వు చెప్పాలి. అలా అనే ఒక్కసారే చెప్తాను. ఇలా నువ్వు నా దగ్గర అధ్యయనం చేసి శిష్యరేఖం చేస్తానంటే నువ్వు ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నారు. అలా చాలామంది వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు, ఎవరూ లేరు. చాలా కొద్దిమంది ఆయన దగ్గరగా ఉండి సేవ చేసిన వాళ్ళు. యోగానంద్ గారు, ఆయన పేరు ఎక్కడ, భీమిలి కదా, యోగానంద స్వామి, ఆయన ఒకళ్ళు. ఆయన ఏం చదువుకోలేదు పాపం. ఆయన దగ్గర ఉండి ఎంతోమంది పండితులు వస్తూ ఉండటం వల్ల విని నేర్చుకొని కాస్త ఇంగ్లీషు, హిందీ అన్నీ నేర్చుకున్నారు. గురుదేవులు, ఈయన హైలీ ఎడ్యుకేటెడ్, నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఆనాడు జర్నలిస్ట్గా చేశారు ఆయన. అలాంటి ఆయన దగ్గరికి, ఆయన గురుదేవుల దగ్గర ఆయన చెప్పిన నియమాలన్నిటికీ కట్టుబడి తెల్లవారుజామున 5:30 కల్లా గంగలో స్నానం చేసి వచ్చి కూర్చొని నేర్చుకునేవాళ్ళు. సాయంత్రం అయిపోగానే 4:30కి చీకటి పడిపోయేది. వెళ్ళిపోయి ఒక కిరోసిన్ బుడ్డి దీపం పెట్టుకొని రాత్రంతా కూర్చొని చదువుకుంటూ అలా నిద్రపోయేవాళ్ళు. తెల్లవారుజామున మళ్ళీ లేచేవాళ్ళు. ఇక వేరే పనులు లేవు. అంత కఠినంగా శిక్షణ పొందారండి. 2 సంవత్సరాలు అక్కడ కఠినమైనటువంటి, ఎక్కడ మళ్ళా ఆయన అక్కడి నుంచో కాకు ఇక్కడి నుంచో కాకు రాళ్ల ముక్కలు బండ పలకలు అన్నీ తెచ్చుకొని ఆయన ఒక చిన్న కుటీరం, ఆయన 6 అడుగులు ఉండేవాళ్ళు గురుదేవులు. ఆయన పడుకోవడానికి 6 అడుగులు కుటీరం కావాలి, కానీ 5.5 అడుగులే కట్టుకున్నారు. దాంట్లో ముడుచుకొని పడుకున్నారు 2 సంవత్సరాలు. అంత కష్టపడి ఆ గురువు దగ్గర విద్య నేర్చుకొని ఆ విద్యని మనందరికీ అందించడం కోసం, లోకానికి అందించాలని సంకల్పం చేసి బయటకు వచ్చి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 378 శాఖలు నిర్మించారు. చిన్మయ మిషన్ మొదట్లో రామకృష్ణ మిషన్ లేకముందు, శ్రీరామకృష్ణులు గతించిపోయిన తర్వాత శిష్యులు ఎంతమంది? 16 మంది. అవునా? వాళ్ళందరూ పాపం మామూలుగా సాధన చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు. మిగతా వేరే గౌడీయ మఠం అని రకరకాలు సత్సంగ బృందావనంలోకి వెళ్ళినప్పుడు, శారదామాత ఒకసారి బృందావనం వెళితే అక్కడ ఉన్నటువంటి సన్యాసులు వాళ్ళు మంచి నున్నగా, దిట్టంగా, చక్కగా, చాలా పుష్టిగా ఉన్నారట. వీళ్ళేమో పాపం తిండి లేక ఉపవాసాలు చేస్తూ, తపస్సు చేస్తూ బక్క చిక్కిపోయి, అలా శిష్యులందరూ కూడా కళావిహీనంగా, అంటే తేజస్సు ఉంది, తపస్సు ఉంది, కానీ తిండి సరిగా లేదు వీళ్ళకి. ఆ బృందావనంలో వాళ్ళందరినీ చూసి అలా వినీల ఆకాశంలో చూస్తూ శారదమ్మ గారు అనుకున్నారట, స్వామి నీ బిడ్డలేం తప్పు చేశారు, వీళ్ళకంటూ ఒక మనుగడ, ఒక వీణ, ఒక వ్యవస్థ ఏర్పరచచ్చు కదా అని అమ్మ సంకల్పించిందిట. ఆనాడు ఆమె సంకల్పించినటువంటి ఆ రోజే రామకృష్ణ మఠానికి కానీ మిషన్ కానీ స్థాపించడానికి పునాది. ఆమె సంకల్పించింది కాబట్టి, అడిగారు కాబట్టి రామకృష్ణులు ఇచ్చారు. ఆయన అనుగ్రహం అది. మరి మొదట్లో ఎంత కష్టపడ్డారండి వాళ్ళందరూ మహాత్ములు. ఎక్కువగా సేవ, అవునా, హోమియో మెడిసిన్ అని అదని దీనులకి సేవ చేయటము, లేని వాళ్ళకి అన్నం పెట్టటము, అలా ఎక్కడ చూసినా ఆ తీర్థక్షేత్రాల దగ్గర వాళ్ళు మఠాల్లాగా ఇలా స్థాపించుకొని వచ్చిపోయేటువంటి యాత్రికులందరికీ కూడా సేవలు చేసేవాడు. సేవ అంటే రామకృష్ణ మిషన్ గుర్తొచ్చేది ఆ కాలంలో ఎక్కువ. తపోవన మహారాజు కూడా చాలా సన్నిహిత్యం ఉండేది.
చూడండి, అప్పుడేమో వాళ్ళు బాగా కష్టపడ్డారు. ఆ కష్టం ఎవరి కోసం పడ్డారండి? వాళ్ళు ఆశ్రయించిన గురువు కోసం. అప్పటి నుంచి చూడండి, వాళ్ళ యొక్క దృష్టి చెదరకుండా ఏ గురువుని నమ్ముకున్నారో ఆ గురువు కోసం ప్రాణాలు ఇచ్చారండి. వేరే 100 మంది గురువులు వచ్చి మభ్యపెట్టినా వాళ్ళ వైపు వెళ్ళలేదు. మాకు కూడా అంతే, ఆశ్రమాల్లో ట్రైనింగ్ అయిపోయి మంచి ఉపన్యాసాలు చెప్తూ బయట తిరుగుతున్నాం అనుకోండి, అప్పుడప్పుడు వస్తుంటారు బెంగళూరు నుంచి, కేరళ నుంచి. ఏమండి, మాకు ఆశ్రమం ఉందండి, దాదాపు 15 ఎకరాల ఆశ్రమము, కానీ స్వాములు ఎవరు లేరండి, మీరు వస్తే మేము పెట్టుకుంటాం అంటారు. మీరు వస్తే మేము పెట్టుకుంటాం, హాయిగా అక్కడ ఉండొచ్చు, మీకు అన్ని వసతులు, కార్లు గీర్లు ఏసీలు అన్నీ ఉంటాయి, రండి అంటారు. కావాలంటే వెళ్ళిపోవచ్చు కదా, ఏముంది? నాకు ఏమీ లేకపోయినా నాకు చిన్మయ మిషనే కావాలని పట్టుకుంటాం. నేను ఏం చేయాలో, ఈ ఉపాధి ద్వారా ఏం జరగాలో గురువు నిర్ణయిస్తాడు. మనం సంకల్పించి పక్కదోవలు పోయామనుకోండి, అది సాధన కాదు, అదేమవుతుంది? వేదన అవుతుంది. చివరికి మిగిలేదు రోదన. అవునా? కాబట్టి గురువుని కానీ భగవంతుణ్ణి కానీ చులకన చేయకూడదు, మరిచిపోకూడదు. నిరంతరము ఆయన యందే లగ్నమై మనస్సుని ఈ చిన్న చిన్న భ్రాంతులకి లోనైపోయి మనం పక్కదోవలు పట్టి పోకూడదు అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక హెచ్చరికలాగా చెప్పారు. చెబుతూ తర్వాత ఏమంటున్నారు? ఇక మరి నిరంతరము భగవంతుని గుర్తు చేసుకుంటూ పూజలు చేస్తూ జీవితం గడపాలి అని అంటే మనకి పూజ చేసుకోవాలి. రోజు పూజ చేయాలంటే ఏం కావాలి? పూజ సామాన్లు కావాలి, పూలు కావాలి, ఇంకా ఏమిటి? నైవేద్యాలు కావాలి, అలంకారానికి సంబంధించినటువంటి వస్త్రాలు మొదలైనవన్నీ కావాలి. మరి ఇవన్నీ నేను సముపార్జన చేసుకోవాలిగా. ఇప్పుడు పూజ చేయాలంటే ఏం కావాలి? పూలు కావాలి, ముఖ్యంగా నీళ్లు కావాలి, పూలు కావాలి. ఈ 2 ఉంటే చాలు. గంధము, కుంకుమ, అక్షతలు అవి ఎప్పుడు ఉండేవే. అవునా? దీనికోసం మనిషి పడేటువంటి శ్రమ, అవునా? అసలు ఇవ్వాల్సింది ఏమిటి? గుర్తు చేస్తున్నాను. పూలు ఇవ్వాలా, లేకపోతే నైవేద్యం పెట్టాలా, వస్త్రాలు అలంకారం చేయాలా, ఏం చేయాలో నీకు పరమశివ? అవునా? 9వ శ్లోకం. గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఆహా, నేను శివ పూజ చెయ్యాలి. ఎవరికి? శివునికి నేను పూజ చేయాలి. శివ పూజ చేయాలంటే ఏం కావాలి చెప్తున్నాడు చూడండి. గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే. పూలు కోసం ఏం చేస్తారట? సరస్సుల్లోకి చొరబడతారు. ఏముంటుంది? తామర పూలు. అలాగే పూలు కోసం కొంతమంది ఏం చేస్తారు? అత్యంత ప్రమాదకరమైన అడవుల్లోకి కూడా వెళ్తారు. అంటే ఆ కాలంలో శిష్యులు అడవులకు వెళ్ళి సమిధలు తీసుకురావటం, పూలు కోసుకురావటం, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు. అలాగే కొంతమంది కొన్ని రేర్ పూలు, దాన్ని ఏమంటారు? అదేదో ఇలా పొడుగ్గా ఉండి చాలా రేర్ పువ్వు అండి, హిమాలయాల్లోనే పూస్తుంది, వాట్సాప్లో పెడుతుంటారు కదా, బ్రహ్మకమలం. ఆ బ్రహ్మకమలం ఒక్క పువ్వు పరమశివుడికి శివరాత్రి రోజు పెట్టావా, ఇక నీకు ముక్తే అన్నాడు ఎవడు. అనగానే ఆ బ్రహ్మకమలం కోసం హిమాలయాలు వెళ్ళి ఎవరికి చెప్పకుండా కొండపైకెక్కి పైకెక్కి కాలు జారి కింద పడి నడ్డిరిగిపోయింది. ఎంత కష్టపడుతున్నాడు మానవుడు స్వామి. అలాగే అలా అడవులకు పోయి విసతి అంటే ప్రవేశిస్తున్నాడు. ఎక్కడ? విజనే ఘోర విపినే. అత్యంత కీకారణ్యంలో చీమల దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి, వన్యమృగాలతో నిరంతరం నిండిపోయే అడవుల్లో నీ పూజ చేయటం కోసం, పూల కోసం జనాలందరూ అలా పరిగెట్టుకుంటూ తీసుకొని వస్తున్నారు. దీన్ని జడమతి. పూలు తీసుకొస్తేనే పూజ, పూలు వేస్తేనే పూజ అని భగవంతుడు ఏమన్నా చెప్పాడా? అయ్యో పాపం, అలా వెళ్ళిపోయి ఒక్కొక్కసారి అడవుల్లో వన్యమృగాల పాలైపోయి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు స్వామి. అవునా? పూజ చేయకపోతే చేయకపోయాం, స్మరించుకుంటే సరిపోతుంది కదా. ఆ పూల కోసం నానా చీవాట్లు, నానా తంటాలు పడి పాపం అంతా తిరిగిపోయి వాళ్ళు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ జడబుద్ధి రాళ్ల గుట్టలపైన తిరుగుతోంది, అడవుల్లో పడి తిరుగుతోంది. కానీ ఇదంతా ఎందుకు స్వామి?
అసలు సమర్ప్యైకం చేతః రజసి. అసలు నా మనస్సు అనేటువంటి పువ్వు నా దగ్గర పెట్టుకొని ఈ పువ్వుని నీయకుండా ఎక్కడెక్కడో పూల కోసం నేను బయట తిరుగుతున్నానే. ఉమానాథ, చూడండి, ఓ ఉమాపతి ఉమానాథ, నా మనస్సు అనేటువంటి చేతస్సు అంటే చైతన్యం అనేటువంటి సరస్సులో, చూడండి, చైతన్యం అనే సరస్సులో వికసించినటువంటి మనస్సు అనేటువంటి పువ్వు సిద్ధంగా ఉంటే ఇది నీకు సమర్పించాలి. అలా సమర్పించి సుఖేన అవస్థాతుం జనః, ఇక్కడ హాయిగా సుఖంగా ఇంట్లో కూర్చొనే పూజ చేసుకోక ఇహ న జానాతి కిమహో, ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు జనాలు అని. ఇప్పుడు ఆ కాలంలో విషయం చెప్పారులేండి. ఇప్పుడు ఈ కాలంలో అందరికీ ఎక్స్పీరియన్సే. ఇంటి ముందు పూల చెట్లు వేసుకున్నారంటే తెల్లారేసరికి ఒక మొగ్గ కూడా కనబడదు. నాకు తెలియదు కదా, మొదట్లో విజయనగరం వచ్చిన కొత్తల్లో, అంటే నేను ఎప్పుడు చూడలే నా జీవితంలో, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాతే కొత్త కొత్త ఉపనిషత్తులన్నీ తెలుసుకున్నా. అవునా, చక్కగా నీళ్లు పోసుకొని మోటార్ వేసుకొని చాలా ఓపికగా పాదు చేసుకొని దానికి చెదలు పడితే చీమల మందేసి చేయడబడితే ఆ ఆకులు దుంచేసి కొమ్మలన్నీ సరి చేసుకొని చక్కగా పూలు పెంచుకుంటూ మనం నీళ్లు పడితే సాయంత్రం ఏమో బ్రహ్మాండంగా రేపు పొద్దునకి ఇన్ని పూలు వస్తాయని అనుకుంటాం. తెల్లవారు చూస్తే ఒక పువ్వు ఉండదు చెట్టుకి. ఇదేమిటబ్బా పూలు ఏమైపోయినాయి, ఎవరు తీస్తున్నారు? చాలాసార్లు మా పని అమ్మాయి పొద్దున్నే వచ్చేసి పని చేసి వెళ్ళిపోతుంటే, ఏ అమ్మాయి మధ్యాహ్నం సాయంత్రం వచ్చేది, ఏ అమ్మాయి పూలు చెప్పకుండా ఎందుకు కోసామనేవాడు. స్వామి గారు నేను ఎక్కడ కోసానండి, నేను కోయలేదండి అంటుంది. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అన్నాడు. లేదండి అమ్మతోడండి నేను కోయలేదండి అంటుంది. ఆనంగానే మరి పొద్దున పూలు కనబడకపోవాలి చెప్తానన్నా. ఆనంగానే మళ్ళా రెండో రోజు అదే పని. అప్పుడు అసలు విషయం చెప్పింది ఏమిటంటే, స్వామి గారు పొద్దున్నే 3 గంటల 3:30 కల్లా కొంతమంది వస్తుంటారండి. వాళ్ళు ఎలా వస్తారంటే బందిపోడు దొంగల్లాగా ఇలా మంకీ క్యాపులు కప్పుకొని, ఇలా శాలువాలు కప్పుకొని, ఒక కర్ర ఒకటి పట్టుకొని స్టైల్గా మార్నింగ్ వాక్ లాగా వస్తారండి. వాళ్ళు ఇలా చూసి ఇలా కొమ్మలు లాక్కొని పూలన్నీ కోసేసుకొని ఇలా వేసుకొని దొంగల్లాగా వెళ్ళిపోతున్నారండి. నేను చూశానండి. అది ఇక్కడ ఇది కామన్ అండి. పొద్దున్నే నేను ఏం చేశానంటే, ఎలాగైనా సరే ఒక్కడన్నా పట్టుకుందాం ఇవాళ అనుకున్నా. అవునా, రాత్రి 7:30 8 కల్లా పడుకొని కరెక్ట్గా 3 గంటలకు అలారం పెట్టుకున్నా. 3 గంటలకు అలారం పెట్టుకొని లేచి బయట కూర్చున్నా. లైట్ ఏమి వేయలా, నేను కనబడకుండా. విచిత్రం ఏమిటంటే ఆ రోజు 6 గంటలైనా ఒక్కడు రాలే. ఊరే నాయన 6 గంటలైనా ఎవరు రాయలేదు, మరి పూలు ఎవరు కోయలేదు, రోజు పూలు మాయమైపోతున్నాయి. ఇక ఏముంది, నేనే పూలు కోసుకున్నాను, వెళ్ళాను, అభిషేకం చేసుకున్నా, రుద్రాభిషేకం, పూలన్నీ ఉపయోగించుకున్నా. మళ్ళా మర్నాడు ఎవరు తీసుకెళ్ళలేను, మళ్ళా పడుకున్నా. మళ్ళా పొద్దున్నే నేను స్నానం చేసి వచ్చేసరికి ఒక పూలే. ఎట్లబ్బా ఈయన పట్టుకోవటం, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టడేనని, ఈ దొంగను ఎట్లా పట్టుకోవాలా అనుకొని ఒకరోజు నేనేం చేశానంటే, నేను బయటికి వెళ్ళిపోయాను తలుపు తాళం వేసి. పొద్దున్నే వెళ్ళిపోయి 4:30కి అట్నుంచి బయటకు వస్తుంటే చక్కగా గోడ మీదకి ఎక్కి ఇలా ఇంతవరకు దాని మీద వంగి కొమ్మలు ఇట్లా దాని పీక బట్టి లాగి దాన్ని బలాత్కారం చేసి ఒక్కొక్క పువ్వు కోసుకొని ఇలా కవర్లో వేసుకుంటుంటే వెనక నుంచి వెళ్ళి మాస్టారు నేను కోసి పెట్టమంటారా అన్న. ఆయన అనగానే లేదండి నేను కోసుకుంటానండి అన్నాడు. ఇంతకీ పూలు ఎవరయ్యండి, వాళ్ళు అడిగారా కోసుకోవటం అని అన్న. అబ్బే అడగలేదండి, కోసుకొని పోవటమే అన్నాడు. అనగానే ఏమండి అది నేనేనండి ఆ పూల మొక్కలు పెంచుకుంది, నాకు కూడా పూజకు కావాలి సార్, మీరు అలా కోసుకుంటే ఎట్టండి అన్న. ఎట్లా సార్ ఇట్లా ఊళ్ళ మీద పడిపోయి ఇళ్ల మీద పడి పూలు కోస్తే ఏమన్నా బాగుందో మర్యాదగా ఉందంటే, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ నాట్ లివింగ్ హియర్. ఇంగ్లీష్లో మళ్ళా నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మై సన్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ సన్ను సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, మరి ఎందుకు ఈ ఎంగిలి పనులు అన్న. మనం నవ్వుకుంటున్నాం కానీ నిజంగా చెప్పనా చాలా ఘోర అపరాధం అండి. నెలకి 1200-1000 రూపాయలు మోటార్లకు ఖర్చు పెట్టి నీళ్లు పట్టుకొని పూలు మనం పూజ కోసం ఉపయోగించుకోవడానికి మనం పెంచుకుంటే, ఇళ్ల మీద పడిపోయి అలా వేరే వాళ్ళ పూలు కోసుకొని రమ్మని నాకు తెలిసి ఇంట్లో వాళ్ళ ఆవిడ పూలు కోసుకొస్తే నీకు టిఫిన్ రా అని ఉంటుంది.
లేకపోతే నీకు టిఫిన్ లేదు అని ఉంటుంది పాపం. అందుకని చచ్చినట్టు పూలు కోసుకొని మరి అన్ని పూలు కోసుకొచ్చి ఇంట్లో ఇస్తున్నాడు. లేకపోతే ఎందుకు కోస్తారు చెప్పండి? అంత భయపడిపోయి పాపం నడవలేక ఆయాసపడి కవర్లు పెట్టుకొని దాచుకొని పూలన్నీ అందరిళ్లలో, ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో చిలిపి కృష్ణులాగా వెన దొంగించినట్టు పాపం వాళ్ళు పూలు దొంగిస్తున్నారు. అందుకని నేనేం చేశానంటే చెట్టుని దగ్గరికి వెళ్ళి మాట్లాడా. నిజంగా చెప్తున్నా, చెట్టు దగ్గరికి వెళ్ళి చాలామంది దొంగతనం చేసి పూలన్నీ కోసుకుంటున్నారు ఓ చెట్టా అని చెప్పి, నువ్వు బాగా విరగబోయి లేకపోతే నిన్ను కోసేస్తా అని భయపెట్టా. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? వాళ్ళు ఎన్ని కోసుకున్నా నాకు ఇంకా చాలా ఉంటున్నాయి. ఊరినే సరదాగా చెప్తున్నా. చెట్లతో కూడా మాట్లాడచ్చు తెలుసా మీకు? అవును, చెట్లు మాట్లాడతాయి, చెట్లు వింటాయండి. వాటికి కూడా ఒక రెస్పాన్స్ ఉంటుంది, రెస్పాండ్ అవుతాయి. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి. తిట్టుకుంటూ చిరాకు పడుతూ కోప్పడుతూ మీరు నీళ్లు పట్టండి, పూలు సరిగ్గా కాయవు. ప్రేమగా నవ్వుతూ ఆనందంగా ఏదో సంకీర్తనో పాటలో పాడుకుంటూ నీళ్లు పట్టండి, విర్రగా పూస్తాయండి పూలు, బాగా పూస్తాయి పూలు. ఎందుకంటే ప్రతి చెట్టులో కూడా ప్రాణం ఉంది, ఆ చెట్టుకు కూడా ఒక మనస్సు ఉంటుంది అని సైంటిస్టులే చెప్పారండి. మనమేమిటి? అవునా కదా? పుష్ప విలాపం అనే ఒక గ్రంథం చదివారా మీరు? పుష్ప విలాపం విన్నారు? చాలా కష్టమైన సినిమా కాదు ఇది, ఒక గ్రంథం. చాలా చాలా ఆ పుష్ప విలాపం కనుక చదివితే అసలు పువ్వు ముట్టుకొని కొయ్యాలంటేనే గుండె తరిగేసినంత పని అవుతుందండి. పువ్వు కొయ్యడండి ఎవడు, అవునా? కాబట్టి అసలు భగవంతుడికి ఇవ్వాల్సింది ఏమిటి? భగవద్గీతలో చెప్పాడు కదా, దాన్ని ఎందుకు నువ్వు పాటించకూడదు? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నాయన, నువ్వు పత్రమే నా మొహాన, లేదా పుష్పం ఒక పువ్వు దొరికితే మొహం మీదే, లేదా ఫలం ఒక పండు పెట్టు, అది లేదా కాసి నీళ్లు పోయి, ఒక ఉద్దరని నీళ్లు పోయి చాలు. అవునా? నువ్వు ఏం పెడుతున్నావు ఏమి ఇస్తున్నావు అని నేను ఎప్పుడు అడగల. పత్రం వా పుష్పం వా ఫలం వా తోయం వా ఏదన్నా ఇవ్వు. యహ ఎవడైతే మే నన్ను భక్త్యా ప్రయచ్చతి భక్తితో నా దగ్గరకు వస్తాడో, చూడండి, అలాంటి వాడి భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. అలాంటి వాడికి నేను చాలా సన్నిహితుడిని, అలాంటి సమర్పణే నాకు చాలా ఇష్టం అన్నాడు. భగవంతుడే చెప్పాడు కదా. ఇంకెందుకని మనం అట్టహాసాలు ఆర్భటాలు, అనవసరమైనటువంటి వృధా ప్రయాసలు? దీన్ని ఇంకా తగ్గిస్తూ శంకరాచార్యులు వారు ఏం చేశారంటే, అసలు పూజా ద్రవ్యాలతో కానీ ఏ వ్యవహారాలు ఏ ఆర్భాటాలు లేకుండా చక్కగా కళ్ళు మూసుకొని కూడా మానస పూజ చేయొచ్చు. శివ మానస పూజ. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం. చూసారా స్తోత్రం? శివమానస పూజ అండి. చక్కగా మొదట ధ్యానం నుంచి చివర సమర్పణ వరకు మొత్తం పూజ అంతా స్తోత్రంలో. మనసుతో పూజ చేసేసుకోవచ్చు. మానస పూజ భౌతికంగా చేసే పూజ కన్నా మానస పూజ 10 ఎక్కువ ఫలితం ఇస్తుందండి. ఏం చెప్పారండి స్వామి గారు? రేపటి నుంచి అసలు పూజ మానుకునే మొత్తానికి ఒక మంచి అవకాశం దొరికింది మాకు. మా ఆవిడికి నేను చెప్పేచ్చు రేపు, ఏమని? పూజ మానసికంగా చేసుకుంటాను, నన్ను లేపకు. ఎక్కడ? నేను పడుకొని ఉంటా. ఓ పిల్లాడికి వాళ్ళ అమ్మగారు రోజు ఎప్పుడు భగవంతుడు భక్తి అనే విషయం చెప్తూ ఉంటే వాడికి విసుగొచ్చింది. అమ్మ, అంతటా భగవంతుడు ఉన్నాడంటో ఎక్కడున్నాడు చెప్పు? ఎక్కడ లేడు నాన్న, అంతటా ఉన్నాడు నాన్న. లే నాన్న, పొద్దున్నే లే స్నానం చేయనైనా మా బుజ్జి మా బంగారం అంది. అమ్మ, అంతా భగవంతుడు ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నాడా లేదా అన్నట. మన ఇంట్లో లేకపోతే ఏంటి నాయన? మన ఇంట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మన ఇంట్లో కూడా. మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ బెడ్రూమ్లో ఉన్నాడా లేదా? ఆ బెడ్రూమ్లో ఉన్నాడు. బెడ్రూమ్లో ఉన్నప్పుడు నా దుప్పటి కింద ఉంటాడా ఉండడా? ఉంటాడు నాయన అంది. అయితే ఇంకెందుకు లేవటం, నేను లేవనన్నట్ట. ప్రత్యేకంగా పూజా మందిరంలో కూర్చొని బొట్టు పెట్టుకొని అక్కడే పూలేసి పూజ చేయాల్సిన అవసరమే ఉంది? అవునా? నేను పడుకొనే పూజ చేసుకుంటాను, నేను పడుకొనే భగవంతుని తలుచుకుంటాను అన్నట్ట. అప్పుడు 4 దెబ్బలు కొట్టి లేపింది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, నాయనా,
మనకి ఆవు పాలు ఈ రెండు విషయాలు తెలుసు. ఆవు పాలు ఇచ్చును. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? పొదుగు దగ్గర నుంచే వస్తాయి. అవునా కాదా? ఇప్పుడు ఆవు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొదుగులోంచి వస్తున్నాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆవు శరీరం అంతటా ఎలా వస్తున్నాయి అని అలా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆవు శరీరంలో ఉన్న యావత్తు రక్తంలో ఉన్నటువంటి కణాలే క్షీరముగా మారి క్షీరగ్రంథులుగా మారి ఆ క్షీరము పితికితే మనకు పాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆవు పాల యొక్క సారం ఆవు శరీరం అంతటా ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఆవు పాలు కావాలంటే కొమ్ము పట్టుకొని పిసికితే వస్తాయా? పోని చెవు పట్టుకొని పిసికితే వస్తాయా? లేదు. పోని తోక పట్టుకొని లాగితే ఇంకోటి ఏదో వస్తుంది. అవునా? పాలైతే రావు. అవునా? కాబట్టి ఆవు పాలు కావాలంటే పొదుగు దగ్గరకు వెళ్ళాలి, పొదుగును కడగాలి, దాన్ని చేపుకు తీసుకురావాలి, చేపుకు తీసుకురావడానికి దూడను పెట్టాలి, అది దూడను నాకాలి, దానికి మాతృత్వం పెళ్ళిపికి ఉబకాలి, అప్పుడు ప్రశాంతంగా ఆ పాలు పితికితే అప్పుడు పాలు వస్తాయి. అవునా? ఆవు శరీరం అంతటా పాలున్నప్పటికీ పొదుగులో మాత్రమే పాలు ఎలా వస్తున్నాయో భగవంతుడు అంతటా ఉన్నా కూడా ఒక్క గుడికి వెళ్తేనే నీకు ఆ అనుగ్రహం వస్తుంది. అందుకని వాచా వేదాంతాలు చెప్పి తప్పించుకోకూడదు మనం. దీంట్లో ఒక క్రమశిక్షణ ఉంది. ఇంద్రియాలకి, మనస్సుకి, శరీరానికి ఒక శిక్షణనివ్వటం కోసం గుళ్ళు గోపురాలు పెట్టారండి. అసలు భారతదేశంలో గుళ్ళు గోపురాలే లేకపోతే అస్తవ్యస్తమైపోయేది అసలు మన హిందూ సంస్కృతి. మన సనాతన హిందూ ధర్మం దేని మీద నిలబడిందండి? ఎక్కువ దేవాలయాల మీదే ఉంది. దేవాలయాలు మన ప్రపంచానికి ఒక రక్షణ కవచాలండి. చూడండి, మానవుడిని మహిమాన్వితుడిని చేయటానికి ఒక దేవాలయం ఒక కన్స్ట్రక్షన్ చూస్తే దానికి అంత సైంటిఫిక్ థియరీ, యూనివర్సల్ పవర్ని అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, అది రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి మొత్తం ప్రపంచానికి ప్రసరింపజేసేటువంటి టవర్స్ లాంటివిట. ఏది? ధ్వజస్తంభాలు. గర్భగుడికి పైన ఉండే కలశం, ఆ కలశము త్రికోణాకారంలో, చూడండి కోణాకారంలో ఉంటాయి ఇలా నిలువుగా. ఆ పవర్ని అది రిసీవ్ చేసుకుంటుంది. మళ్ళీ పిరమిడ్ అనకండి, గుడి కలశం పైన ఉండాలి. అందుకే దాని కింద ఎవరు ఉండాలి? కేవలం భగవంతుడి విగ్రహం ఉండాలి. మనం కూర్చోకుంటే తట్టుకోలేము ఆ శక్తి. అవునా? ఆ శక్తిని భగవంతుడి దృష్టి దేని మీద పడుతుందండి? అలా ద్వారం వైపు తిరిగి ఉంటుందన్నమాట ఆయన దృష్టి. అవునా? ఆయన వాహనం కింద ఉంటుంది. మళ్ళీ పూర్తి దృష్టి బయటపడితే మనం తట్టుకోలేమని మధ్యలో వాహనం పెడతారు. అవునా? అప్పుడు అలా ఆయన దృష్టి అంతా బయటికి వెళుతూ ఉంటే ఈయన ప్రసరింపజేసేటువంటి శక్తి ఎదురుగా ఉన్న వాహనము స్వీకరిస్తే ఆ వాహనం దగ్గరకు వచ్చి వాహనము నుంచి భగవంతుడిని చూస్తారు. చూడండి, నందిని ప్రేరేపిస్తూ వెనక నంది శిరస్సు కొమ్ములలోంచి మనం శివుణ్ణి దర్శించుకుంటాం. అక్కడ శివుడు అనుగ్రహం వస్తుంది. మరి లోపల పూజలు అందుతూ మంత్రపఠనం చేస్తూ చాలా పవిత్రంగా వాళ్ళు చేసేటువంటి మహన్యాసాది రుద్రాది శేఖాల యొక్క పవర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఊర్ధ్వముఖంగా పైన శిఖరంలో నుంచి వెళ్తుంది. ఆ శిఖరం నుంచి స్వీకరించేది ఎవరంటే ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం నుంచి యాంటినాలోంచి తరంగాలు వెళ్ళినట్టు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి, ఊళ్ళల్లోకి మొత్తం ప్రసరిస్తుంది. వాటిని స్వీకరించడం ఒక్కటే మనకి తెలియాలి. భలే చెప్పారండి. ఇవన్నీ ఉంటాయంటారా? నిజంగా ఉంటాయా? మీ సెల్ ఫోన్ ఉందా? ఉంది. సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయా? ఇప్పుడు మీ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడగలరా లేదా? మాట్లాడగలరా? మాట్లాడదు. ఎలా మాట్లాడుతున్నారు? టవర్ ఉందండి, దానికి సిమ్ ఉందండి. ఏదే టవర్ ఎక్కడుంది? ఎక్కడో ఉందండి. మరి నీ సెల్ ఫోన్ అక్కడ టవర్ ఉంటే ఇక్కడ నీ ఫోన్ ఎలా పనిచేసింది? అది అదేనండి, సిగ్నల్స్ ఎక్కడున్నాయి? ఇదిగోండి సిగ్నల్స్ అంటాడు. ఇది బొమ్మ. ఎక్కడుంది సిగ్నల్? చూపించు నాకు. ఇక్కడ సిగ్నల్ కంటికి కనబడదండి అంటాడు. అలాగే మేము కూడా ఈ భగవంతుని యొక్క శక్తి కూడా కంటికి కనపడదు. నువ్వు ఇది నమ్ముతున్నప్పుడు అది కూడా నమ్మాలి. కేవలం శాస్త్రాన్ని పట్టుకున్నా భ్రష్టు పట్టిపోతాం, కేవలం వేదాంతాన్ని బట్టినా భ్రష్టు పట్టిపోతాం. అందుకనే వేదాంతాన్ని జీవితానికి అన్వయం చేసుకొని జీవించకపోతే మనిషి జన్మకి సార్థకం లేదు. లేకపోతే అది వాచా వేదాంతం, డ్రై వేదాంతం అంటారు దాన్ని. ఆర్ద్రత ఉండదు.
అందుకనే జ్ఞానాన్ని పరిపూర్ణం చేసేది ఏమిటంటే భక్తి, కర్మని కర్మయోగంగా చేసేది ఏమిటంటే భక్తి. భక్తి ఎటువంటిది అని అంటే ఆ భక్తిని ఏ యోగంతో జోడిస్తే ఆ యోగానికి ఒక వైభవం వస్తుంది. అవునా? కాబట్టి ఏం చెప్తున్నారు, భగవంతుణ్ణి సమర్పించడానికి నీకు కావలసినటువంటి పరికరాలు లేదా ద్రవ్యాలు ఏమీ లేవయ్యా, ఒక్క నీ మనసు తప్ప మనసుని భగవంతుడికి సమర్పించుకో అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక ఇలా పుట్టినటువంటి ప్రతి జీవుడు కూడా ఏదో కొద్దిగానో కొంచెమో ఏదో సాధన చేస్తూ ఉంటాడు. ఎంత సాధన చేసినా పూర్వజన్మ యొక్క కర్మల ఫలితం మనం అనుభవించాలిగా. నేను మహాభక్తుడినే కావచ్చు, కానీ కొన్ని కర్మ ఫలితాలు అనుభవించేటప్పుడు అప్పుడప్పుడు నాలో భక్తి సడలిపోతుంది, భగవంతుడి మీద విశ్వాసం కోల్పోతుంది. చాలామంది ఏమవుతారంటే గురువుని నమ్ముతారు, భగవంతుడిని నమ్ముతారు, పూజలు సాధనలు అన్నీ చేస్తారు. కొన్నాళ్ళకి ఏమైపోతుంది, ఏదో ఒక పెద్ద విపత్తు కష్టం వచ్చేస్తే ఇంకా వెంటనే కట్ ఆఫ్ చేసేస్తారు. గురువు దగ్గరికి వెళ్ళరు, పూజలు చేయరు, అసలు ఎవరిని పలకరించరు, ఎవరితోనూ కలవు. ఏమైపోయింది, నేనంతా మంచి సాధన చేసుకుంటున్నాను, ఎప్పుడు పుణ్యకార్యాలు చేశాను, ఎవరికి నేనేం పాపం చేయలేదు, అయినా నాకు ఈ కష్టాలు వచ్చాయి. భగవంతుడు లేడు, గేవంతుడు లేడు. నాకు తెలిసిన ఒకళ్ళు ఫోటోలు కూడా తీసుకొచ్చి అపార్ట్మెంట్ కింద పడేశారండి. లోపల ఉన్న అప్పటి వరకు ఎంతో ప్రేమగా పూజ చేసినటువంటి ఫోటోలు కూడా అపార్ట్మెంట్లోంచి కిందకు పడేశారు. ఎందుకు పడేశాడు? భగవంతుడు లేడు అని అనిపించిందిట. అవునా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మనం చేస్తుంటాం. ఎందుకని? శ్రద్ధ, విశ్వాసము, నమ్మకము మనలో తగ్గిపోయినప్పుడు. ఇలా తగ్గిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఈ కర్మ ఫలితాలని అనుభవించేటప్పుడు, కష్టమో సుఖమో దుఃఖమో అనుభవించేటప్పుడు భగవంతుణ్ణి పట్టుకుంటేనేమో ఆ కష్టాలు గట్టెక్కుతాం. భగవంతుణ్ణి పట్టుకోలేకపోతే ఆ కష్టానికి మరొక కష్టాన్ని రేపు పొందడానికి ఇంకొక సంస్కారాన్ని తయారు చేసుకుంటాం, ఇంకొక కర్మ చేయాల్సి వస్తుంది అది తప్పించుకోవడానికి. కాబట్టి మనిషిగా పుట్టి నేను సాధకుడిగా ఉన్నా, గురువు అనుగ్రహం ఉన్నా, భగవంతుడు నన్ను అనుగ్రహిస్తున్నాడు అనుకున్నా పూర్తిగా ఒక విపరీతమైన నమ్మకం మన మీద పెట్టుకోకూడదు. ఏమో అంతా బాగున్నా చాలామంది నేను చూసిన వాళ్ళల్లో సాధకులు, గొప్ప గొప్ప వేదాంతాన్ని నేర్చుకున్న సాధకులు కూడా చివరి దశలో, చరమ దశలో, వాళ్ళ జీవితం అయిపోయేటువంటి సమయంలో వాళ్ళకి బుద్ధి చెదిరిపోయి ఏమిటేమిటో మాట్లాడేస్తారు. వేదాంతం మర్చిపోతారు, సాధన మర్చిపోతారు. అప్పటి వరకు మాట్లాడిన అపశబ్దాలు కూడా నోట్లో బూతులు తిట్టేస్తుంటారు. ఎందుకని అది వస్తుంది? దానికి ముందు ఎంతో బలీయంగా ఏ జన్మలోనూ ఎక్కడో నువ్వు దానికి అలవాటు పడిపోయింది మనస్సు. ఇప్పుడు నువ్వు చేసిన యొక్క సాధన పలచబడిపోయేసరికి లోపల బలీయంగా ఉన్న సంస్కారం బయటపడుతుంది. అప్పుడు ఆ సంస్కారం బయటపడినప్పుడు పశుత్వంతో కూడినటువంటి భావాలతో ఉన్న క్షణంలో చనిపోయావు అనుకోండి, మళ్ళా నువ్వు పశువుగా పుట్టాల్సి వస్తుంది. అందుకని మనల్ని అలాంటి విపత్తుల నుంచి, కష్టం నుంచి మనల్ని రక్షించేది ఒక్క గురువేనండి, గుర్తుపెట్టుకోవాలి. అవునా? అంతకాలే చ మామేవా స్మరణ్ముక్త్వా కళేబరం. 8వ అధ్యాయంలో చెప్పాడు కదా, చివరి క్షణంలో కూడా నన్నే తలుచుకోమన్నాడు. చివరి క్షణంలో కూడా అంటే అర్థం ఏమిటి? ముందు నుంచి ఎవడైతే తలుచుకుంటాడో వాడే చివరి క్షణంలో కూడా తలుచుకోగలడు. మిమ్మల్ని అన్న ఏమండి 7వ రోజు కూడా, 8వ రోజు ఇక్కడ కార్తీక దీపోత్సవం ఉందండి, 8వ రోజు కూడా రండి అన్నానంటే అర్థం ఏంటి? 8వ రోజు కూడా రండి అని మీతో అన్నానంటే అర్థం ఏమిటి? ముందు 7 రోజులు రండి, 8వ రోజు కూడా రండి అని. అంటే ముందు 7 రోజులు రాకపోతే 8వ రోజు కూడా రండి అని నేను ఎలా చెప్తా? అలాగే చివరి క్షణంలో కూడా భగవంతుణ్ణి ఎవరు తలుచుకుంటారో అంటే ముందు నుంచి నువ్వు సాధన చెయ్యాలయ్యా. ఎందుకంటే దేహావసాన సమయే కంఠావరోధన విధౌ కపవాత పిత్తై. కులశేఖర ఆళ్వార్లు చెప్తారు ముకుందమాలలో. చూడండి, చిన్మయ మిషన్ విజయనగరం యూట్యూబ్ ఛానల్లో ముకుందమాల లెక్చర్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం 8 రోజులు లెక్చర్స్ చెప్పారు. ముకుందమాల కులశేఖర ఆళ్వార్లు వారు రచించిన అద్భుతమైన గ్రంథం. దేహం వదిలిపోయే క్షణంలో నేను ఆ శరీరంలో నుంచి ప్రాణం వదిలిపోయి బొందులో ప్రాణం పోయేటప్పుడు గుడ్లు తేలేసి
గుటక మింగలేక బయటికి వదలలేక గాలి పీల్వలేక ఎగశ్వాసేస్తూ గుడ్లు పైకి పోతూ స్వామి ఆ సమయంలో కఫవాత పిత్తాలు ప్రకోపించినప్పుడు తవ నామస్మరణం కుతః నీ నామం పలకలేకపోతానేమో, పలికే అవకాశం లేదు నాకు, ఎందుకని బుద్ధి భ్రమించిపోతుంది, మతి భ్రమించిపోతుంది, ఇంద్రియాలు నా వశంలో ఉండవు, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, కాబట్టి అందుకు నేను ఇప్పుడే చేస్తున్నాను ఆ నామస్మరణ, ఇది డిపాజిట్ చేసుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు నన్ను రక్షించు అని కులశేఖరాలు వారు చాలా భక్తితో ఆ విషయం చెప్తారు. కాబట్టి చివరి క్షణంలో కూడా అంటే ముందు నుంచి తలుచుకోవాలి. ఎందుకని ఏమో ఎప్పుడు ఏ జన్మ వస్తుందో. అవునా? భాగవతం తీసుకుంటే జడభరతోపాఖ్యానం విన్నారు ఎప్పుడన్నా? జడభరతుడు ఎవరండి? ఒక మహాముని, బ్రహ్మజ్ఞాని, నిరంతర ధ్యాన తత్పరుడై ఉండేటువంటి ఒక మహాయోగి. ఆయనకి తెలియని శాస్త్రం లేదు, ఉపనిషత్తులు లేవు, అన్ని బ్రహ్మాండంగా ఆపోసన పట్టాడు. అవునా? ఆయన చరిత్ర మీకు తెలిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇది వినండి. నేను అదంతా చెప్పట్లేదు. తర్వాత శ్లోకం 10. నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశకత పశుత్వం కీటత్వం భవత్ విగహత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. రాబోయే జన్మలు ఏం రావాలో నేను నిర్ణయించలేను. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి కర్మలు నాకు వస్తాయా రావా, ఏవి అనుభవించాలి, కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా కూడా నేను నిర్ణయించలేను. ఎందుకంటే ప్రస్తుతంలో వచ్చేవి ఇప్పుడివి కాదు. మనకు వచ్చే సుఖం కానీ దుఃఖం కానీ ఇప్పటివి ఎప్పుడో చేసుకున్నటువంటి కర్మలు. ఇప్పుడు అవి నేను మార్చలేను. అవునా కదా? గతాన్ని మార్చగలమా? మార్చలేము. మరి రేపు రాబోయేటువంటి జన్మల్ని మార్చగలమా? ఏమో చెప్పలేము. మార్చచ్చు. ఎలా? ఇప్పుడున్నటువంటి స్థితిని బట్టి, ఇప్పుడు నువ్వు చేసుకునే దాన్ని బట్టి. ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? అన్నీ మన స్వాధీనంలో ఉంటే పర్వాలేదు, ఏ మరపు రాకుండా భగవంతుడే స్మరణలో ఉంటే ఏమి ఇబ్బంది లేదు. భగవంతుడు సాయుధ్యాన్ని పొందుతాం, లేదా సాలోక్యమో సారూప్యమో సామీప్యమో సాయుధ్యమో 4 రకాల మోక్షాలు చెప్తాడు. సాలోక్యం ఆ లోకానికి వెళ్తాడు. అవునా? సామీప్యం ఆయనకి దగ్గరగా ఉండి సేవలు చేస్తాడు. సారూప్యం ఆ దేవతా రూపాన్ని పొంది లోకంలో ఉంటాడు. సాయుధ్యం ఆయన తత్వమే తానైపోతాడు భగవంతుడు. 4 రకాల మోక్షాలు చెప్తాడు. భక్తి ఉంటే వస్తుంది. ఒకవేళ ఏమని చెప్తున్నారు? అయ్యా ఇప్పుడు ఈ జన్మకి నేను ఏ జన్మనెత్తాలో, మనిషిగా పుట్టాలో, ఏం పుట్టాలో, గత జన్మల్లో నేను చేసుకున్నటువంటి కర్మలు తక్కువమైనటువంటి ఫలితాలను బట్టి నాకు మానవ జన్మ వచ్చింది. ఒకవేళ ఏమంటున్నాడు? అనేక జన్మల కోటి జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగా నరుడు జన్మ మానవ జన్మ వచ్చింది కదా, ఇప్పుడు ఆ పంటని నేను సుగమం చేసుకొని చక్కగా ఉపయోగించుకుంటే నరజన్మ సార్థకమై నరుడు నారాయణుడు అవుతాడు, లేదా మానవుడు మాధవుడు అవుతాడు. ఒకవేళ నా యొక్క సాధన క్షీణించి మతి భ్రమించి బుద్ధి చలించి నీ యొక్క స్మరణని నేను మరిచిపోతే అప్పుడు ఆ సమయంలో ఏమవుతుంది? ఇంతకుముందు జన్మల్లో చేసుకున్న పాప ఫలితము మళ్ళా తర్వాత జన్మకి రెడీ చేసుకుంటుంటాయి. మిక్సీలో వేసి మొత్తం తిప్పి పక్కన అయిపోయిన దాన్ని తీసి వీడు చనిపోబోతున్నాడు, ఇదిగో పాత పాప కర్మలు ఉన్నాయే వాటి ఫలితం మనం రెడీగా పెట్టి ఆ జీవుడు శరీరం వదలగానే టపక్కన విసిరేస్తాడు భగవంతుడు. అలా ఆ పాపపు కర్మ ఫలితాన్ని మన మీద విసిరేసినప్పుడు ఆ ప్రారంధాన్ని పట్టుకొని అప్పుడు ఏ చెట్టు మ్రానుగానో, ఏ రాయో, ఏ మృగమో ఏదో అవ్వచ్చు. నాకు చూడండి, రాయిగా పుట్టచ్చు, చెట్టుగా పుట్టచ్చు, లేదా ఒక మృగంగానో పుట్టవచ్చు. చూడండి, మామూలు కొద్దిపాటి పాపాలు చేస్తే, ఘోరమైన పాపాలు చేశాననుకోండి, చాలా భయంకరమైన పాపాలు చేశాననుకోండి, అప్పుడేం చేస్తాను? ఒక దోమగానో, ఒక చీమగానో, ఒక పందిగానో, ఒక కుక్కగానో, గాడిదిగానో పుట్టాల్సి వస్తుంది. వన్యమృగాలు, చెట్టు మాకులు ఇవన్నీ ఏమో కొంచెం పాపం చేస్తేట, భయంకరమైన పాపాలు చేసేవాడి పంది, కుక్క, చీమ, దోమ ఇలాంటి జన్మలు వస్తాయట. అవునా? ఇలాంటి జన్మల్లో రకరకాలు ఉన్నాయి. భూచరములు, ఖేచరములు, భూమిలో ఉన్నటువంటి వానపాములు, పాములు, తేళ్ళు, జర్రులు,
పందికొక్కులు రకరకాల జన్మలు ఏవైతే ఉన్నాయో ఇవిగాక పై ఎగిరేంటి విహగత్వాది జననం, పక్షులుగా పుట్టచ్చు. అవునా? కాబట్టి పక్షిగానో పాముగానో దోమగానో చీమగానో ఏదో ఒక ఉపాధి. అవునా? ఎందుకంటే నా పాపపు కర్మలు ఎన్ని చేశానో నాకు తెలీదు. పరమశివ, ఒకవేళ పొరపాటున నాకు ఏ జన్మన్నా రానిగాక నువ్వు నన్ను ఒకవేళ నేను అర్హుడిని కాదు మళ్ళా మానవ జన్మకు అనుకొని ఏ పందిగానో ఏ కుక్కగానో ఏ చీమగానో దోమగానో చెట్టుగానో రాయిగానో పక్షిగానో పుట్టించు. నువ్వు ఏ జన్మనిచ్చినా సరే నాకు ఓకే, నేను దాన్ని తిరస్కరించను. ఎందుకని అది నీ అనుగ్రహం అని నేను భావిస్తా. అయితే నేను కోరుకునేది ఏమిటో తెలుసా? సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్. పెద్ద సమాసం అండి ఇదంతా. ఒకది సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్. ఏ జన్మలో నేనున్నా నీ యొక్క పాదాలని నిరంతరము స్మరించేటువంటి ఒక స్థితిని మాత్రం నాకు ఇయ్యి. నేను దోమగా పుట్టడానికైనా రెడీ, నేను పందిగా పుట్టినా పర్వాలేదు, కానీ నీ స్మరణ మాత్రం నేను మరిచిపోకుండా ఉండి ఏ జన్మన్నా ఇవ్వు. నిన్ను స్మరిస్తే నాకు ఏ ఉపాధి అయితే నాకేమి స్వామి అంటే, శంకరాచార్యులు వారు దోమగా పందిగా పుట్టాలని అనుకుంటున్నారనా? ఇక్కడ కాదు. కర్మణ దాన్ని ఏమంటారు? కర్మ చాలా గహనమైనది అంటారు. కర్మ ఎలాంటిది, కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి కవయోప్యత్ర సంశయా. కవులకి అంటే మహామేధావులైనటువంటి వారికి కూడా అసలు ఎప్పుడు ఎవరిని ఏ క్షణంలో ఎలా మారుస్తుందో, కోటీశ్వరుణ్ణి కరోడుపతి అన్నవాడు ఏమైపోతాడు? రేపుటో 10 రోజుల్లోనో రోడ్డుపడి అవ్వచ్చు. కరోడుపతి కాస్త రోడ్డుపతి అవుతాడు. అవునా? రోడ్డు మీద ఉండేవాడు కరోడుపతి అవ్వచ్చు. అన్నీ ఉన్నాయి నాకు అనుకున్నాడా? ఏమో క్షణంలో వాళ్ళందరూ పోవచ్చు. చూడండి, నాకు ఆరోగ్యానికి నాకేం డోకా అండి, బ్రహ్మాండంగా ఉంది నా ఆరోగ్యం అన్నావు, సడన్గా క్యాన్సర్ రావచ్చు. ఎప్పుడు ఏ కర్మ ఫలితము ఎప్పుడు ఎవరిని ఎలా చుట్టుకుంటుందో మనకి తెలియదు. ఎందుకంటే గత జన్మల కర్మ ఫలాలు మనకేం తెలుసండి? అవును ఏమండి? ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఏమిటో తెలుసా? మీరందరూ దానికి సమాధానం చెప్పండి. మనము ఇప్పుడు అనుభవిస్తుంది కావచ్చు, లేదా మనకు వచ్చేవి కావచ్చు, లేదా మనల్ని వదిలిపెట్టి పోయేవి కావచ్చు, లేదా రాబోయే జన్మలు కావచ్చు. ఏమైనప్పటికీ నేను చేసుకున్న కర్మల తాలూకు ఫలితంగానే వస్తున్నాయని మీరే చెప్తున్నారుగా. నా ప్రారంధంలో ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కదా. మరి ఇంకా భగవంతుడితో పని ఏంటి నాకు? అంతే కదా. అన్ని కర్మ ఫలితాలని మీరే చెప్తుంటే ఇంకా నేను భగవంతుడిని ఎందుకు తలుచుకోవాలి? నేనేం చేసుకుంటే అదే నాకు వస్తుంది. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. నువ్వేం చేసుకుంటే అదే వస్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ రియాక్షన్, వెదర్ ఇట్ ఈస్ ఆపోజిట్ ఆర్ పాజిటివ్. కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తే నా కర్మ ఫలితమే నాకు వస్తుందన్నప్పుడు భగవంతుడితో నాకు పని ఏంటి? నేను ఎందుకు పూజ చేయాలి? నేను ఎందుకు ప్రేయర్ చేయాలి? ఎందుకు చేయాలి? ఎనీబడి ఎవరైనా ఆన్సర్ చెప్పండి. అదే ఫోన్లు ఆఫ్ చేయండి అని చెప్పినా కూడా వినట్లేదు. కూర్చోండి. ఇక్కడ ఇదే విషయాన్ని శ్రీ శారదామాత వారిని ఒకానొక భక్తుడు వచ్చి అడిగాడు. అమ్మా, సమస్త ప్రాణులు సమస్త జీవులు కూడా ప్రారబ్ధాన్ని అనుసరించే సుఖదుఖాలు పొందేట్లయితే మనం ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ప్రార్థన ఎందుకు చేయాలి అని అడిగారు. అప్పుడు అమ్మ ఏం చెప్పింది సమాధానం? అమ్మకి ఏమన్నా ఉపనిషత్తులు తెలుసా? తెలియదు. పురాణాలు చదువుకున్నారా? చదువుకోలేదు. పోనీ దాన్ని ఏమంటారు, శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, నిరుక్తం మొదలైనవి ఏమైనా చదువుకున్నారా? లేదు. ఏ పాండిత్యం లేదు. మరి సమాధానం చెప్పాలంటే శాస్త్రం కావాలిగా. ఆమెకు తెలిసిన శాస్త్రం ఒకటే. ఏంటది?
ఆమెకు తెలిసిన శాస్త్రం ఒకటే, ఏమిటది? ఎవరైనా తన హృదయంలో నుంచి పెళ్ళుబికే స్వచ్ఛమైనటువంటి ఒక ప్రేమని అందరికీ పంచటం, అంతకు మించి ఇక వేరే శాస్త్రం ఆమెకు తెలియదండి. అవునా కదా? ప్రేమ తత్వం, ప్రేమ తప్ప ఇంకా ఆమెకు తెలియని వేరే శాస్త్రం ఏమీ తెలియదండి. ఎవడన్నా రాని 60 ఏళ్ళోడు వచ్చిన నా బిడ్డ అనుకొని తలనొప్పి వస్తే వాళ్ళకి ఛాయ్ ఇవ్వటమో, లేకపోతే వాళ్ళకి ఏదన్నా సేవలు చేయటమో, జ్వరం వస్తే వాళ్ళకి సపర్యలు చేయటమో చేశారమ్మ. కాబట్టి అనుభవంతో, రామకృష్ణుల యొక్క సన్నిధిలో, ఆయన యొక్క అనుగ్రహంతో, ఆమెకున్నటువంటి ఒక పరమమైనటువంటి వైరాగ్య స్థితిలో, ఇంద్రియాల పట్ల ఉన్నటువంటి నిగ్రహం వల్ల మనస్సు బుద్ధి నిత్యము ఆ రామకృష్ణుల యొక్క తత్వం మీదే లగ్నమై ఉండటం చేత ఆమెకు ఒక అద్భుతమైన శక్తి వచ్చింది. ఎలాంటి సమస్యలకైనా ఆమెకు లోపల సమాధానం దొరికేది. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? నాయన, కర్మ ప్రారబ్ధాన్ని తప్పించడం కోసం ప్రార్థన చెయ్యొద్దు. కర్మ ప్రారబ్ధాన్ని తప్పించడం కోసం ప్రార్థన చెయ్యొద్దు. నీ పని ఏమిటి అని అంటే, నువ్వు ప్రార్థన చేయడం వరకే, ప్రార్థన చేయడం వరకే. మరి ప్రార్థన చేస్తే ఏమొస్తుందని నువ్వు అడుగుతున్నావు కదా. కర్మ ఫలితమైతే అనుభవించక తప్పదు ఎవడైనా. కానీ గడ్డ పలుగు గుండెలో తిరగాల్సింది గుండె సూది దిగి ఆగిపోతుంది. గుచ్చుకోవటం ప్రారబ్ధం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుచ్చుకోవాలి అనేది ప్రారబ్ధం. ఏ మోతాదు గుచ్చుకోవాలి అది నువ్వు చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసే పూజను బట్టి, నీకున్న భగవంతుడిపై ఉన్న భక్తిని బట్టి ఆ భగవంతుడు ఆ తీవ్రతని తగ్గిస్తాడు, ప్రారబ్ధం అనుభవింపజేస్తున్నాడు. అర్థమైంది కదా? కాబట్టి ఇది ప్రార్థన ఏం చేస్తుంది? వాటిని తట్టుకొని సహించే శక్తిని ఇస్తుంది. ఒకవేళ అది తీవ్రమైనటువంటి ప్రారబ్ధమైతే దాన్ని తగ్గించే ఏర్పాటు భగవంతుడే చేస్తాడు. ఎందుకంటే అలాంటి భక్తుడు, అలాంటి పరమమైనటువంటి సాధన చేసేవాడు మళ్ళా పుట్టాలంటే ఎన్ని జన్మలు సాధన చేయాలి? కాబట్టి భగవంతుడు కోల్పోవడానికి ఇష్టపడాడు. నా ఈ సాధకుడు, నా వాడు నన్ను రక్షించాలి. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం అయిపోకూడదు, నా భక్తుడు రక్షింపబడాలి. ఎవరు రక్షించాలి? నేనే రక్షిస్తాను. యోగక్షేమం వహామ్యహం. అందుకని భగవంతుడికి నిత్య నిరంతరము కూడా మనము స్మరణ చేయాలి, ఆయన పూజ చేయాలి అని చెప్పేది. అవునా? కాబట్టి ఈ స్మరించుకోవడానికి దేహంతో పని ఏమిటి? ఏ దేహమైనా నాకు ఓకే. శంకరాచార్యులు వారు అక్కడికి కూడా దిగొచ్చేసి చెప్తున్నారు, కర్మ ఫలితం ఏదైనా రాని, నేను ఏ జంతువుగా పుట్టినా దోమగా పుట్టినా నాకు పరక్లేదు, నాకు ఏ భేదము లేదు. కానీ నాకు మాత్రం ఒక్కటి అనుగ్రహించు పరమశివ, నీ పాద పద్మాలని స్మరించేటువంటి పరమ భక్తిని మాత్రం నాకు ప్రసాదించు. అది ఏ ఉపాధిలో ఉన్నా నీ స్మరణ జరగాలి అని కోరుకున్నాను. మిగతాది మళ్ళా రేపు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.